క్రిస్మస్‌కు సంబంధించి యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఎలా ఉంది? లేక క్రిస్మస్‌కు సంబంధించి ఆయన ఏమి అనుకుంటున్నారు? ఆయనకు సంబంధించిన ప్రణాళికలు ఏంటో మనము ఆయన కోణములో క్రిస్మస్‌ని మనము ధ్యానము చేస్తాం. అంటే క్రిస్మస్ అనగానే సాధారణంగా మన కోణములో మనం ధ్యానం చేస్తాం. అంటే మానవ కోణములో మనం ధ్యానం చేస్తాం. క్రిస్మస్‌లో డివైన్ యాంగిల్ ఉంది. హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది. అయితే ఈ రోజున మనం ధ్యానం చేసేది డివైన్ యాంగిల్‌ని ధ్యానం చేస్తున్నాం. అందుకనే క్రైస్ట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ అని దీనికి ఒక థీము ఇవ్వడము జరిగింది. యేసుక్రీస్తును గూర్చే ఎక్కువగా మనము మాట్లాడుకోబోతున్నాం, మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే క్రిస్మస్ లేక క్రైస్ట్ మాస్‌లో క్రైస్తు ఉన్నాడు కాబట్టి ఆయన్నే మనం ఎక్కువగా తెలుసుకుంటాము. మరి ఆయన్నే సెంటర్‌గా పెట్టుకొని ఈ థీమ్ అంతటిని మనము ధ్యానము చేయబోతున్నాం. మనకు తెలుసు క్రిస్మస్‌కు సంబంధించి మీనింగు మనందరికీ తెలుసు. కొంత ఫౌండేషన్ నుంచి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. క్రైస్ట్ ప్లస్ మాసు అని అన్నాం. క్రిస్మస్ అంటే మాస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ మాస్ ఆఫ్ జీసస్ అని అంటాం. మరి మాస్ అనే మాటకి కమ్యూనియన్ అని అనవచ్చు, లేక యుకారిస్ట్ అని కూడా మనము అంటాం. మరి క్రైస్ట్ ప్లస్ మాస్ని ఏమంటామంటే మరి కమ్యూనియన్ విత్ క్రైస్ట్ లేక యుకారిస్ట్ ఇన్ క్రైస్ట్ అని అంటాము, లేక రిమెంబరింగ్ హిస్ డెత్ అని అంటాం. క్రైస్ట్ ప్లస్ మాస్లో మాస్ అనే పదము రోమన్ రూలింగ్ నుంచి మనం చూస్తాము. అందుకని మాస్ అనే పదములో కమ్యూనియన్ చూస్తాం. కమ్యూనియన్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫెలోషిప్. మరి యుకారిస్ట్ అంటే ఆబ్జెక్టివ్ జీసస్ క్రైస్ట్. అంటే మాస్లో మనం ఏం చూస్తామంటే క్రీస్తుతో సహవాసమును చూస్తాం. క్రీస్తుతో సహవాసమునే మనము మాస్ అని అంటాము. అది అందుకనే ఈ మాస్ అనే దాంట్లో ఆ క్రీస్తుతో సహవాసము అనే దాంట్లోనే ఆయన మరణమును జ్ఞాపకం చేసుకునేది కూడా ఉంది. ఎందుకంటే కమ్యూనియన్ అనగా యుకారిస్ట్ అనగా ఆ రొట్టెని ద్రాక్ష రసాన్ని మనము దానిలో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి, పాలిభాగస్తులం అవుతాం కాబట్టి, అందుకనే మాసులో ఆయన మరణాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేది ఉంటుంది. సాధారణంగా క్రిస్మస్ అనేటప్పటికీ క్రైస్ట్ ప్లస్ మాస్ అని అంటున్నారు. మాస్ అనగా వర్షిప్ అని చాలా మంది అంటున్నారు. అవును, మాస్ అంటే వర్షిప్ అని అర్థం వస్తుంది. కానీ మాస్ యొక్క లాటిన్ పదములో మూల పదాలకి మనం వెళ్తే అది కమ్యూనియన్ గురించి మాట్లాడతాము, ఆ బ్రెడ్ వైన్ గురించి మాట్లాడతాము, యుకారిస్ట్ గురించి మాట్లాడతాము, ఆయన రిమెంబరింగ్ హిస్ డెత్ గురించి మనం మాట్లాడతాము. అందుకని క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడము, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడము, ఇదంతా క్రీస్తుని ఆరాధన చేయడంలో భాగమే. సో we worship Christ because not only he was born, but his death has to be worshipped, his resurrection has to be worshipped. క్రీస్తు యొక్క జీవితంలో మరి హైలైట్ ఎక్కడ ఉందంటే క్రాస్ మనం చూస్తాము, అలాగే ఎంటీ టూంబ్ని మనం చూస్తాం. అందుకని క్రిస్మస్లో లేక క్రైస్ట్ ప్లస్ మాస్లో రిమెంబరింగ్ హిస్ డెత్ అనేది మనం ఎక్కువగా చూస్తాం. మరి ఈ మీనింగ్ని సాధారణంగా చాలా మంది విడిచిపెట్టారు. కానీ రోమన్స్ ఆ కాన్స్టాంటిన్ తర్వాత వచ్చిన ఈ క్రిస్మస్, ఈ లాటిన్ మూల పదాలు మనం చూసినట్లయితే దీంట్లో ఎక్కువగా రిమెంబరింగ్ క్రైస్ట్ డెత్ అనే దానికి విలువ ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకంటే కమ్యూనియన్ అనే పదం వాడిన, యుకారిస్ట్ అనే పదం వాడిన, ఇది కమ్యూనియన్ సంబంధించిన కార్యక్రమంలో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అందుచేత క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయడమే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ క్రీస్తుని ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే నాట్ ఓన్లీ ఫర్ హిస్ బర్త్ బట్ ఫర్ హిస్ డెత్ అండ్ ఫర్ హిస్ రిజరెక్షన్ ఆల్సో వి వర్షిప్. దేర్ఫోర్ క్రైస్ట్ ప్లస్ మాస్ లేకపోతే క్రిస్మస్ ఈజ్ వర్షిపింగ్ జీసస్ క్రైస్ట్ ఫర్ హిస్ బర్త్, ఫర్ హిస్ డెత్ అండ్ ఫర్ హిస్ రిజరెక్షన్. ఇవన్నీ కలిపితేనే మాస్ వచ్చింది. ఇదన్నీ కలిపితేనే క్రిస్మస్ మాస్ అనేది వచ్చింది. అయితే తర్వాత కాలంలో
మాస్ అనే పదములో ఎస్ పోయి మరి క్రిస్మస్ గా అయింది. యాక్చువల్గా అది క్రైస్ట్ మాస్ అని మనము సంబోధించాలి. క్రిస్మస్ అనేది ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ అని అంటాం. అంటే యేసు పుట్టుక దేని కొరకంటే గుడ్ ఫ్రైడే కొరకే, ఈస్టర్ కొరకే, అనగా ఆయన మరణము కొరకే, ఆయన పునరుద్ధానము కొరకే. వితౌట్ గుడ్ ఫ్రైడే, వితౌట్ ఈస్టర్, దేర్ ఈస్ నో మీనింగ్ ఫర్ క్రిస్మస్. అంటే యేసు పుట్టిందే మరణించడానికి కాబట్టి, మరణించి తిరిగి లేవడానికే కాబట్టి, క్రిస్మస్ యొక్క అర్థం ఎప్పుడు నెరవేరిందంటే ఆయన మరణ పునరుద్ధానాల్లోనే నెరవేరింది. అందుచేత మనం క్రిస్మస్ గురించి ఎప్పుడు ధ్యానం చేసినా వీ షుడ్ మెడిటేట్ ఇస్ డెత్ అండ్ ఆల్సో ఇస్ రెజరక్షన్. ఎందుకంటే ఈ మూడు విడదీయ రాని బంధము కలిగినది. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని మనము వేరు చెయ్యలేము. ఎందుకు పుట్టాడు? మరణించడానికే పుట్టాడు. ఎందుకు మరణించాడు? పాపి కొరకు మరణించాడు. అయితే మరణించి సమాధిలో ఉన్నాడా? లేడు, తిరిగి లేచాడు. అందుకని దీస్ త్రీ ఈవెంట్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ కెన్ నెవర్ బి సెపరేటెడ్. Therefore, whenever we talk about Christmas, we must remember his death. At the same time, we must remember his resurrection also. అప్పుడే క్రీస్తుని గురించి మనం పెర్ఫెక్ట్ గా, పరిపూర్ణంగా మాట్లాడిన వాళ్ళమి అవుతాము. ఎందుకంటే క్రిస్మస్ హ్యాస్ కమ్ ఫర్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ మరి స్నేహితులారా మూలాలుగా మనం అర్థం చేసుకోవాలి. వీటిని ఎప్పుడూ కూడా మనము మర్చిపోవడానికి వీల్లేదు. ఇంకొక మాట, క్రిస్మస్ ఈజ్ ఓన్లీ అబౌట్ జీసస్ క్రైస్ట్, నథింగ్ ఎల్స్ అండ్ నో వన్ ఎల్స్. క్రిస్మస్ అనేది కేవలం యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే సంబంధించింది, ఇంకెవరికీ సంబంధించింది కాదు. యేసు పుట్టినప్పుడు దేవదూతలు కనిపించారు, గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, సిమియోను వచ్చాడు, అన్నా అనే ప్రవక్త వచ్చింది, హేరోదు భయపడ్డాడు, మరి ఆ కైసరు ఐగుస్తు అనే ఆయన ప్రజాసంఖ్య రాయించాడు, అర్కలయ్యే అనే ఇంకొక రాజు వచ్చాడు. వీళ్ళందరూ కూడా మరి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఇక మరియ ఉంది, యోసేపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసును బట్టే వాళ్ళు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమెరికా ప్రెసిడెంట్ మన దేశానికి వస్తే ఆయనతో పాటు ఆయన సెక్రటరీ వస్తాడు, ఆయనతో పాటు ఇంకొకరు వస్తారు, ఆయనతో పాటు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. మనము ప్రెసిడెంట్ని మర్చిపోయి ఆయనతో పాటు వచ్చిన ఆయన కారుని చూసి, ఆయనతో పాటు వచ్చిన సెక్యూరిటీ పర్సన్స్ చూసి, ఆయనతో పాటు ఉన్న సిఐఏ వాళ్ళని చూడడం కదా. ఆయనతో పాటు చాలా మంది వస్తారు, బికాస్ ఈజ్ ఎ బిగ్ షాట్. అలాగే యేసు ప్రభు సృష్టికర్త, దేవుడు మనిషిగా శరీరధారిగా భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన్ని స్తుతించడానికి దేవదూతలు వచ్చారు, ఆయన యొక్క పుట్టుకని అందరికీ ప్రకటన చేశారు. ఆ విషయం తెలుసుకుని గొర్రెల కాపరులు వచ్చారు, ఆ విషయం తెలుసుకుని నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు జ్ఞానులు, ఆ విషయం తెలుసుకుని హేరోదు కలవరపడ్డాడు, ఆ విషయం తెలుసుకుని సిమియోను 8వ దినాన తన చేతిలో బాలుడైన యేసు ప్రభువుని పట్టుకున్నాడు, తన్మయం చెందాడు, జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. ఈ విధంగా యేసును అన్నీ వచ్చినాయి. యేసే లేకపోతే మరి మరి దేవదూతుల గురించి మనకు తెలియదు, యేసే లేకపోతే గొర్రెల కాపరులు, జ్ఞానులు, వీళ్ళందరికీ అడ్రస్సే లేదు. అందుకని జీసస్ క్రైస్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ క్రిస్మస్, నథింగ్ ఎల్స్ అండ్ నో వన్ ఎల్స్ అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి స్నేహితులారా. యంగ్స్టర్స్ కూడా దీన్ని అర్థం చేసుకోండి. క్రిస్మస్ లో ఓన్లీ క్రైస్ట్ ఈజ్ ద సెంట్రల్, క్రైస్ట్ ఈజ్ ద హీరో ఆఫ్ క్రిస్మస్. ద రిమైనింగ్ పీపుల్ ఆర్ సైడ్ యాక్టర్స్ అని అంటాము. హీరో ఆఫ్ క్రిస్మస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సైడ్ యాక్టర్లను మనం హైలైట్ చేయకూడదు, హీరోనే మనం హైలైట్ చేయాలి. హూ ఈజ్ నన్ అదర్ దాన్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మనము 3 రకాలైన క్రిస్మస్ల గురించి ముందుగా కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ అనేది పాస్ట్ క్రిస్మస్ అని అంటాం, అంటే భూతకాలపు క్రిస్మస్ అని అంటాం. గాడ్ కమింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, దేవుడు శరీరధారిగా భూమి మీదకి రావడం 2000 సంవత్సరాల క్రితం జరిగింది. దాన్ని ఫస్ట్ అడ్వెంట్ అని అంటాము, లేక మొదటి రాకడ అంటాము. అది పాస్ట్ క్రిస్మస్, అంటే 2000 సంవత్సరాల క్రితము దేవుడు భూమి మీదకి రావడం అనేది పాస్ట్ క్రిస్మస్. రెండవది ప్రెసెంట్ క్రిస్మస్ అని అంటాం. ఈ రోజున కూడా క్రిస్మస్ ఉంది. ఎలాగంటే హ్యూమన్స్ రీజనరేషన్ త్రూ క్రైస్ట్ అని అంటాం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మరి ఆ యేసు మనలో జన్మించడం, దిస్ ఈజ్ అ ప్రెసెంట్ క్రిస్మస్. నాలో యేసు ప్రభు ఏ రోజైతే జన్మించాడో అది నాకు క్రిస్మస్, మీలో యేసు ప్రభు ఏ రోజైతే జన్మించాడో అది మీకు క్రిస్మస్. అలాగే ఈ రోజున వాక్యం వింటున్న మనలో ఎవరిలోనైనా ఈ రోజు నాకు యేసు క్రీస్తు ప్రభు పుడితే, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే అది మీకు ఈ రోజు క్రిస్మస్.
2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకు రావడము, అది మరియమ్మ క్రిస్మస్, అది యోసేపు క్రిస్మస్. అయితే ఈ రోజు మన క్రిస్మస్ ఎప్పుడవుతుందంటే, ఆయన మనలో పుడితే అది మనకి క్రిస్మస్ అవుతుంది. ఆయన మన కుటుంబంలో పుడితే మన కుటుంబానికి క్రిస్మస్ అవుతుంది. ఇంకొక క్రిస్మస్ కూడా ఉంది స్నేహితులారా. ఫ్యూచర్ క్రిస్మస్ అని అంటాం. అంటే జీసస్ గ్లోరియస్ సెకండ్ కమింగ్, అంటే ఎస్కటలాజికల్ ఈవెంట్ అని అంటాం. లేక ఎస్కటలాజికల్ క్రిస్మస్ అని అంటాం. అంటే భవిష్యత్తులో కూడా మరొక క్రిస్మస్ ఉంది. దేర్ ఈస్ అనదర్ క్రిస్మస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. ఏంటంటే ఆ యేసు ప్రభు తిరిగి మహిమలో రాబోతున్నాడు. మొదటి రాకడలో, ఫస్ట్ అడ్వెంట్ లో మహిమను విడిచిపెట్టి వచ్చాడు. అది మొదటి క్రిస్మస్. దట్ వాస్ పాస్ట్ క్రిస్మస్. అయితే ఫ్యూచర్ క్రిస్మస్ మహిమను విడిచిపెట్టి రాడు, మహిమతో వస్తాడు. అది ఎస్కటలాజికల్ క్రిస్మస్ అని అంటాం. అంచె దినాల క్రిస్మస్ అని అంటాం. లేక సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటాం. అదర్వైజ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యూచర్ క్రిస్మస్ అని అంటాం. అందుకని 3 రకాలైన క్రిస్మస్లు ఉన్నాయి అని మనం భావిస్తున్నాము. మొదటి క్రిస్మస్ అన్నది 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈవెంట్, అది అయిపోయింది. మూడవ క్రిస్మస్ భవిష్యత్తులో రాబోయే క్రిస్మస్, మహిమలో ఆయన రాబోతున్నాడు. మొదటి క్రిస్మస్ కి మూడవ క్రిస్మస్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మొదటి క్రిస్మస్ లో ఆయన మనిషిగా వచ్చాడు, మూడవ క్రిస్మస్ లో మహిమలో వస్తాడు, దేవుడుగా వస్తాడు. మొదటి క్రిస్మస్ లో మరియ యోసేపులకి ఆయన జన్మించాడు. మూడవ క్రిస్మస్ లో ఎవరికీ జన్మించడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. మొదటి క్రిస్మస్ లో పేదవాడిగా, స్థలము లేని రీతిలో ఆ పశువుల పాకలో పరుండబెట్టే స్థితిలో ఆయన ఉన్నాడు. మూడవ క్రిస్మస్ లో మధ్య ఆకాశంలోనికి వస్తాడు, కోట్ల కొద్ది దేవదూతులతో వస్తాడు, ప్రతి నేత్రము ఆయన్ని చూస్తాది. మొదటి క్రిస్మస్ లో ఆయన రాకడని పెద్దగా ప్రపంచం గుర్తించలేదు, ఆయనని మెస్సియాగా ప్రపంచం అంగీకరించలేదు. కానీ మూడవ క్రిస్మస్ లో ప్రపంచం అంతా ఆయనని అంగీకరించి తీరుతుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా, ఆయన ఈ ప్రపంచాన్ని 1000 ఏండ్లు ఏలుబడి చేయడానికి రాబోతున్నాడు. మొదటి క్రిస్మస్ లో ఆయన సిలువలో మరణించడానికి వచ్చాడు. మూడవ క్రిస్మస్ లో ఇక మరణము లేదు, ఆయన పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు కమ్ టు రెయిన్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ అని అంట. మొదటి క్రిస్మస్ లో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, వర్తమానాలు చెప్పాడు. మూడవ క్రిస్మస్ లో ఇవేమీ ఉండవు, కేవలం రూలింగే ఉంటుంది. యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకుంటాడు. మొదటి క్రిస్మస్ లో ఆయన ఒక గొర్రెగా వచ్చాడు, సాధువుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు. మూడవ క్రిస్మస్ లో యూదా గోత్రపు సింహముగా వస్తాడు, జడ్జిమెంట్ చేయడానికి వస్తాడు, ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి వస్తాడు పరిపాలన అయిపోయిన తర్వాత. చూసారా, మొదటి క్రిస్మస్ జరిగిపోయింది, మూడవ క్రిస్మస్ జరగబోతుంది. మొదటి క్రిస్మస్ 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, మూడవ క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది రేపా 100 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు. దీన్ని ఎస్కటలాజికల్ క్రిస్మస్ అని అంటాం, లేక ఫ్యూచర్ క్రిస్మస్. ఇది కూడా ఒక క్రిస్మసే అని అంటాం మనం. ఎందుకంటే క్రీస్తు రాకడని క్రిస్మస్ అంటే, ఆయన మొదటిసారి వచ్చాడు మొదటి క్రిస్మస్, ఇంకొకసారి రాబోతున్నాడు. స్పిరిచువల్ క్రిస్మస్ అని అంటాం. దిస్ ఈజ్ ఏ ప్రెజెంట్ క్రిస్మస్ అని అన్నమాట. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశాలు చాలా క్లుప్తంగానే చెప్తాను, వివరంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆరిజిన్ ఆఫ్ క్రిస్మస్ గురించి చెప్తాను, తర్వాత క్రైస్ట్ ఇస్ ఎక్స్టర్నల్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తాను, రెండవది క్రైస్ట్ అండ్ ఇస్ క్లెయిమ్స్ గురించి చూద్దాం, మూడవది, నాలుగవది క్రైస్ట్ ఇస్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ప్రెజెన్స్ గురించి చెప్తాము, ఐదవది క్రైస్ట్ ఇస్ పర్పస్ ఆఫ్ విజిటేషన్ అని చెప్తాము, ఆరవది క్రైస్ట్ అండ్ ఇస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ హిస్ పీపుల్ ఇన్ ఆల్ ఏజెస్ అని చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దృష్టిలో క్రిస్మస్ అంటే ఏమిటో మనము అర్థం చేసుకోవాలి. నేను క్రిస్మస్ గురించి ఇలాగూ అర్థం చేసుకోవచ్చు, యేసు పుట్టుకని నేను ఈ విధంగా జరుపుకోవచ్చు. సో హ్యూమన్ వ్యూ పాయింట్ లో క్రిస్మస్ అనేది ఈ రోజున ప్రపంచం అంతా జరుగుతుంది. కానీ డివైన్ వ్యూ పాయింట్ లో క్రిస్మస్ అనేది ఎలాగుండాలి, ఎలా జరుపుకోవాలి అనేది ఈ రోజున మనం వినబోతున్నాం. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు లిసన్ టు ఏ న్యూ టాపిక్. ఎందుకంటే క్రైస్ట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ అనేది సాధారణంగా ఎవరిమీ చెప్పడం లేదు. మన వ్యూనే మనం క్రీస్తు మీద ఇంపోజ్ చేస్తున్నాం, కానీ ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు, ఆయన ప్రణాళికల్ని సాధారణంగా తెలుసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ సాడ్ టు లిసన్ టు క్రిస్మస్ మెసేజెస్.
ఎందుకంటే క్రిస్మస్ కాలంలో చాలా మంది వర్తమానాలు ఏమిస్తారంటే గొర్రెల కాపర్ల గురించి చెప్తారు, జ్ఞానుల గురించి చెప్తారు, నక్షత్రం గురించి చెప్తారు, హేరోదు గురించి చెప్తారు, సిమియోను గురించి చెప్తారు, దేవదూతుల గురించి చెప్తారు, సత్రం గురించి చెప్తారు, తొట్టు గురించి చెప్తారు, పశువుల గురించి చెప్తారు. అబ్బో, ఇక ఎన్నో అనవసరమైన వాటి గురించి చెప్తారు. పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ద హీరో ఆఫ్ క్రిస్మస్. పీపుల్ ఆర్ డిస్కసింగ్ అండ్ గివింగ్ sermons అండ్ మెసేజెస్ అబౌట్ ది ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్రిస్మస్. అసలు హీరోని విడిచిపెట్టి అందరి గురించి వర్తమానాలు చెప్తున్నారు. ఈ మధ్య నేను ఒక క్యాప్షన్ చూశాను, అది ఎవరిదో నేను మీకు చెప్పడం లేదు, కానీ క్రిస్మస్ లో యేసు పుట్టిన తొట్టి యొక్క ప్రాముఖ్యత అని, పశువుల పాకలో ఉన్న తొట్టి గురించి మనం నేర్చుకోవలసింది ఏమీ లేదు. మనం ఏదైనా నేర్చుకోవలసింది ఉందంటే స్నేహితులారా, దయచేసి అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ జీసస్ క్రైస్ట్. వీ హ్యావ్ టు లెర్న్, వీ షుడ్ నో. ఎందుకంటే ఆయన్ని తెలుసుకోవడానికి ఈ జీవితం సరిపోదు. కొంతకాలం క్రితం ఒక చిన్న ఇలిస్ట్రేషన్ నేను ఇవ్వడం జరిగింది. చార్ల్స్ స్పర్జన్ అని, మరి ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ప్రసంగికులు, దైవజనులు ఉండేవాళ్ళని మనకు తెలుసు. ఆయన ఒక మాట అన్నారు అనే విషయాన్ని మీకు తెలియజేశాను. దేవుడు నాకు 1000 సంవత్సరాల ఆయుష్ ఇస్తే ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడానికి 1000 సంవత్సరాల ఆయుష్ కూడా నేను వినియోగిస్తాను అంటాడు. అందుకనే మనం అంటే జ్ఞానులు తెలుసుకోవడం మంచిది కాదు నేను అనడం లేదు, గొర్రెల కాపల గురించి తెలుసుకోవడం తప్పని అనడం లేదు. కానీ హీరో ఆఫ్ క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోకుండా జ్ఞానుల గురించి, గొర్రెల కాపల గురించి, హేరోదు గురించి, సిమియోను గురించి, క్రిస్మస్ మరి ఆ సత్రం గురించి, ఆ వచ్చిన వీటన్నిటి గురించి నేర్చుకుంటే ప్రయోజనం లేదని చెప్తున్నాను. లీవింగ్ క్రైస్ట్ అసైడ్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అండ్ నోయింగ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ క్రిస్మస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ క్రిస్మస్ మెసేజ్ అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్ట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ లో క్రైస్తు సెంటర్డ్ గానే మనం ధ్యానం చేస్తాము. డివైన్ యాంగిల్లోనే క్రిస్మస్ ని మనం ధ్యానం చేస్తాము. హ్యూమన్ యాంగిల్లో క్రిస్మస్ ని మనము ధ్యానం చేయవలసిన అవసరం లేదు. నేను క్రిస్మస్ గురించి ఒకటి అనుకుంటాను, మీరు క్రిస్మస్ గురించి ఒకటి అనుకుంటారు. అమెరికాలో ఉన్న థియలాజియన్ క్రిస్మస్ గురించి ఒకటి అనుకుంటాడు. 1000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ గురించి ఒక ఆయన అలాగనుకున్నాడు. ఎవరు ఎలాగనుకునేది మనకు ముఖ్యం కాదు. వాట్ క్రైస్ట్ ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ బర్త్, వాట్ క్రైస్ట్ థాట్ అబౌట్ హిస్ లైఫ్ స్పాన్, వాట్ క్రైస్ట్ థాట్ అబౌట్ హిస్ ప్లాన్స్ విజిటేషన్ ఆఫ్ ది ఎర్త్ అన్నది ఆయన కోణములో, వాక్యములో వెతికితే మనకు అర్థం అవుతుంది. అందుకని ఆయన కోణంలోనే ధ్యానం చేయాలి, కానీ మానవ కోణంలో ధ్యానం చేస్తే ఆ క్రిస్మస్ వల్ల దేవునికి ఎట్టి ప్రయోజనం లేదు, దేవునికి ఎట్టి మహిమ కూడా రాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో వింటున్నారో దయచేసి అర్థం చేసుకోండి. క్రిస్మస్ అన్నది ఏదో హ్యూమన్ యాంగిల్లో మనం చూడకూడదు, డివైన్ యాంగిల్లో. అందుకని ఇదంతా కూడా డివైన్ యాంగిల్లోనే నేను చెప్పడం జరిగింది. మరి ఆరిజిన్ గురించి ఎంతగానో మరి మనకందరికి తెలుసు. జస్ట్ చిన్న రిపిటేషన్ అని అనుకోవచ్చు మీరు. ఫస్ట్ సెంచురీ చర్చ్ నెవర్ హ్యాడ్ దిస్ ఫెస్టివల్. మొదటి శతాబ్దపు సంఘము క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఆ పదం కూడా అప్పటికి రాలేదు. క్రిస్మస్ అనే పదము క్రీస్తు శకం 345వ సంవత్సరంలో వచ్చింది. ద వర్డ్ క్రిస్మస్ హాస్ కమ్ ఇన్ ద ఇయర్ 345 AD. తర్వాత మదర్ మేరీ నెవర్ సెలబ్రేటెడ్ క్రైస్ట్ బర్త్ అంటిల్ హిస్ అసెన్షన్ అండ్ ఆఫ్టర్. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? యేసు పుట్టిన తర్వాత యేసు ప్రభుకి 2వ సంవత్సరం వచ్చింది. బాబు నువ్వు డిసెంబర్ 25ను పుట్టావు అని చెప్పి మేరీ 2వ సంవత్సరం పుట్టినరోజు చేసిందా? చేయలేదు. 3వ సంవత్సరం పుట్టినరోజు చేసిందా? చేయలేదు. 4వ సంవత్సరం పుట్టినరోజు చేసిందా? చేయలేదు. యేసు ప్రభుకు 30 సంవత్సరాలు వచ్చిన వరకు తల్లి మరియ గాని యోసేపు గాని పుట్టినరోజులు చేశారా? లేదు. చేయలేదు అని ఎలాగంటామంటే బైబిల్లో లేదు కాబట్టి. సరే, 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు, పోనీ అప్పుడైనా చేసిందంటే చేయలేదు. మదర్ మేరీ నెవర్ సెలబ్రేటెడ్ క్రైస్ట్ బర్త్. ఆయన ఆరోహణం అయిపోయే వరకు ఆయన పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. అంతేకాదు, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఇక మదర్ మేరీ, మరియమ్మ గారు మరి అక్కడ 120 మంది శిష్యులు మేడగదిలోకి వెళ్ళారు. అక్కడ కూడా మేరీ, ఇదిగో మరి మా బాబు పుట్టాడు కదా, 33 సంవత్సరాల క్రితం నాకు బాబు పుట్టాడు కదా, దేవుడు ఒక అభిషక్తిని నాకు ఇచ్చాడు కదా, మరి ఆయన సిలువలో మరణించి పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన ఆరోహణం అయిపోయాడు, మనం ఒలీవ కొండ మీద చూసాం కదా, మరి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఈ 120 మంది ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఆయన పుట్టిన దినాన్ని ఇక నుంచి జ్ఞాపకం చేసుకుందామని మరియా ఆ 120 మందికి ఒక్కసారి కూడా చెప్పలేదు.
She never remembered his birth, neither 120 people. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆరిజిన్ ఆఫ్ క్రిస్మస్. జీసస్ నెవర్ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే ఇన్ హిస్ 33 years ఎర్త్లీ లైఫ్. చివరికి యేసు ప్రభువు కూడా ఆయన పుట్టుక దినాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు, సెలబ్రేట్ చేసుకోలేదు. అమ్మ నేను క్రిస్మస్ రోజున పుట్టాను కదా, డిసెంబర్ 25 పుట్టాను కదా, మరి నాకు 10 సంవత్సరాలు వచ్చినాయి కదా, నా పుట్టినరోజు చేయవా అని వాళ్ళ అమ్మని అడగలేదు, నాన్న అడగలేదు. Jesus never celebrated his birthday. Neither Mary never celebrated his birthday. ఆయన ఎర్త్లీ లైఫ్ లో ఎప్పుడు అది ఆయన కూడా చేసుకోలేదు. ఫస్ట్ సెంచరీ చర్చ్ నెవర్ సెలబ్రేటెడ్ హిస్ బర్త్ టిల్ 345. చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోండి. దెన్ హౌ ఇట్ హస్ కమ్. అయితే మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజున మరియమ్మ ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. యేసు ప్రభు ఆయన పుట్టినరోజుని ఎప్పుడు చేసుకోలేదు. మొదటి శతాబ్దపు సంఘం ఆయన పుట్టిన దినాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. మరి క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందంటే, as more pagans started coming to Christianity, mostly by force in the Roman Empire, their festivals were adopted into Christianity. ఎప్పుడైతే 313వ సంవత్సరంలో ఏడి కాన్స్టాంటిన్ అనే రోమన్ చక్రవర్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించిన తర్వాత ఎంతో మంది అన్యజనులు అంటే హీథెన్ పీపుల్ ఎప్పుడైతే క్రైస్తవత్వంలోనికి వచ్చారో, ఆ హీథెన్ పీపుల్ వారితో పాటు వారి యొక్క ఆచారములు, వారి యొక్క పండుగలను కూడా మరి క్రైస్తవత్వంలోని తీసుకుని వచ్చారు. ఆ విధంగా వారి పండుగల్లో ఒక పండుగ మరి ఎప్పుడైతే వాళ్ళు క్రైస్తవత్వంలోనికి వచ్చారో అది క్రిస్మస్ లో, మరి అది క్రిస్టియానిటీలో ఒక ఫెస్టివల్ కింద అడాప్ట్ చేయడము జరిగింది. కైండ్లీ నో దిస్ ఫ్యాక్ట్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకంటే ఇవన్నీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. అయితే మనం చూస్తే ఆ రోజున ప్యాగన్ పీపుల్, రోమన్ కాలంలో ప్యాగన్ పీపుల్ ఎక్కువగా వాళ్ళు ఏ పండగ చేసుకునేవాళ్ళు అంటే వాళ్ళు సన్ గాడ్ని వాళ్ళు పూజించేవాళ్ళు. సన్ గాడ్ అన్నదానికి ఎందుకు వాళ్ళు పూజించేవాళ్ళు అంటే, మనకి పాత నిబంధన గ్రంథంలో తెలుసు, ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోద్ అనే ఆయన ఉండేవాడు. ఆయనకు మరొక పేరు సాటన్, లేకపోతే సన్ అని అనవచ్చు. నిమ్రోద్కి ఒక తల్లి ఉంది, ఆమె పేరు ఏంటంటే సెమీరామిస్ అని అంటాం. అయితే నిమ్రోదు ఆయన తల్లినే పెళ్లి చేసుకున్నాడు, అంటే సెమీరామిస్నే పెళ్లి చేసుకున్నాడు. నిమ్రోద్ మ్యారీడ్ హిస్ ఓన్ మదర్. అందుకనే సెమీరామిస్ ఎవరంటే నిమ్రోదు తల్లి, నిమ్రోదు భార్య కూడా. వారి కలయిక వల్ల ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరే తామూజ్ అని అంట. ఆ తామూజ్ని జ్ఞాపకం చేసుకోవడానికి సెటర్నాలియా అనే ఆ ఫెస్టివల్ జరిగేది. సాధారణంగా సన్ గాడ్ వర్షిప్ అనేది మనము చూస్తాం, ఎందుకంటే ఇది ఈ విధంగా కొంత చరిత్రలోనికి రావడం అనేది మనం చూస్తాం. అందుకని అయితే ఆ రోజున క్రైస్తవత్వంలోనికి వచ్చిన ఈ ప్యాగన్ పీపుల్ అందరూ వాళ్ళ ఫెస్టివల్స్, ప్యాగన్ ఫెస్టివల్స్ చాలా ఉండేవి. మరి క్రైస్తవత్వంలోనికి వచ్చిన తర్వాత మాకేం ఫెస్టివల్స్ లేవు అనేది ఒక ఎంప్టీనెస్ వాళ్ళకు ఉండేది. అందుకని ఆ రోజున కాన్స్టాంటిన్, ఈ రోమన్స్ వాళ్ళు ఏం చేశారంటే, సరే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకని మనం ఒక పండగగా చేసుకుందాం. ఆ నిమ్రోదు సెమీరామిస్ కి తమూజ్ అనేవాడు పుట్టాడు కదా, ఆ పుట్టిక దినాన్ని, తమూజ్ పుట్టిక దినాన్ని డిసెంబర్ 25 అని అంటాము. మరి ఆ పుట్టిక దినాన్ని మనం క్రైస్తు పుట్టిక దినం కింద చేసుకుంటే, ఇప్పుడు ఈ ప్యాగన్ పీపుల్ చాలా మంది క్రైస్తవత్వంలోనికి వచ్చారు కదా, వాళ్ళకి ఏమీ పండగలు లేకపోతే మళ్ళీ ప్యాగనిజంలోనికి వెళ్ళిపోతారేమో. సరే, తామూస్ పుట్టిన రోజునే మనం క్రైస్తు పుట్టినరోజు కింద చేసుకోవచ్చు అన్నది ఒకటి ప్రాచుర్యంలో తీసుకుని వచ్చారు. అంటే ఇదంతా ఎందుకు చేశారు అంటే దాంట్లో ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది, దయచేసి అర్థం చేసుకుంది. ఏమిటంటే, ఎవరైతే ప్యాగన్స్ క్రిస్టియానిటీలోకి వచ్చారో వాళ్ళు తిరిగి ప్యాగనిజంలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే, మరి వాళ్ళ పండుగల్ని కొంత అడాప్ట్ చేసుకుని, కొంత మాడిఫై చేసి, మరి ఏదో ఒక రకంగా ఒక ఫెస్టివల్ అనే దాన్ని మనం పెడితే ప్యాగన్ పీపుల్ క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళరు అని ఒక కారణము చేత ఆ విధంగా క్రిస్మస్ అనేది మొదట్లో ప్రారంభించబడింది. దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ ఎవిడెంట్, దిస్ ఈజ్ హిస్టారికల్లీ ప్రూవ్డ్. ఇది ఆ విధంగా క్రిస్మస్ అనేది ప్రారంభించబడింది. సరే, ఏదైనప్పటికీ మనం ఆలోచన చేస్తే స్నేహితులారా, క్రైస్తు బర్త్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది, జ్ఞాపకం చేసుకోవడం అనేది తప్పేమీ కాదు. The Christ's birth was celebrated at the time of his birth, but it was never repeated every year in his earthly life అని అంటాం. ఇది ఆయన పుట్టుక దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం తప్పేమీ కాదు. అయితే
ఒక ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి మరి ఇదే ఆయన పుట్టిక దినాన్ని అని జ్ఞాపకం చేసుకోవడం అనేది స్క్రిప్చురల్ గా మనకి అనిపించదు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సెలబ్రేటింగ్ క్రైస్ట్ బర్త్, బట్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ఏ పర్టికులర్ డే ఈజ్ నాట్ స్క్రిప్చురల్ అన్న మాటని దయచేసి అర్థం చేసుకోండి. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ రిమెంబరింగ్ హిస్ బర్త్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సెలబ్రేటింగ్ క్రైస్ట్ బర్త్. ఎందుకంటే ఆయనే పుట్టకపోతే ఈ రోజు నేను లేను, మీరు లేరు, ఈ ప్రపంచంలో క్రైస్తవత్వమే లేదు అన్నది మనకి తెలుసు. అయితే ఆరిజిన్ ఎలా ఉంది అన్నది మనకు తెలుసుకోవాలి. కాబట్టి ఆరిజిన్ అనేది ఆ విధంగా వచ్చింది అన్న ఒక పాయింట్ ఎంఫసైజ్ చేయడానికే నేను మీకు ఇది తెలియజేయడం జరిగింది స్నేహితులారా. అందుకని యేసు ప్రభు తన పుట్టిన దినాన్ని ఆయన చనిపోయే వరకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. మరియమ్మ తన కుమారుని పుట్టిక దినాన్ని ఆయన చనిపోయే వరకు కానీ తర్వాత కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. మొదటి శతాబ్దపు సంఘము కూడా యేసు పుట్టిక దినాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఇది కేవలం 345 AD కాన్స్టాంటిన్ క్రైస్తవత్వాన్ని స్వీకరించిన తర్వాత వచ్చింది అని మనం చూస్తున్నాం. ఏ కారణము చేత ఇది వచ్చింది, ఎందుకు అది మనకి ఒక ట్రెడిషన్ గా రావాల్సి వచ్చింది అన్న దాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది. బట్ స్టిల్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ రిమెంబరింగ్ హిస్ బర్త్, డెత్ అండ్ రిజరెక్షన్. ఇది మొదటిది, ఆరిజిన్ ఆఫ్ క్రిస్మస్ అనేది మనం చూసాం. ఇక్కడ రెండవది మనం మాట్లాడుకునేది క్రైస్ట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ లో మనం చూస్తే స్నేహితులారా, క్రైస్ట్ ఇస్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. యేసు క్రీస్తు ప్రభు ఆయన నిత్యత్వం యొక్క ఉనికిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా క్రైస్తవులుగా మనకి ఈ విషయం తెలుసు, కానీ చాలా మంది హీథన్ పీపుల్, అన్యజనులకి యేసు ప్రభు క్రిస్టియానిటీ ఎప్పుడు ప్రారంభించబడిందంటే యేసు ప్రభు పుట్టినప్పటి నుంచే క్రిస్టియానిటీ ప్రారంభించబడింది. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే భూలోకంలో బెత్లెహేంలో పుట్టాడు కాబట్టి క్రిస్టియానిటీ బిగినింగ్ కేవలం 2000 years బ్యాకే. అదే మా మతం అయితే మా బౌద్ధ మతం బిఫోర్ క్రైస్ట్ నుంచి ఉంది, మా హైందవ మతం బిఫోర్ క్రైస్ట్ నుంచి ఉంది. అందుకని క్రైస్తవత్వము మా మతాల కన్నా పురాతనమైంది కాదు, ఇది ఎప్పుడప్పుడు ఈ మధ్య వచ్చింది, మాది చాలా పురాతనమైంది, మా గొప్పతనం మాకుందని మిగతా మతాలు అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుని వాళ్ళు శరీరధారిగా భూమి మీదకి పుట్టిన ఆ క్రిస్మస్ దినము నుంచే చూస్తారు, కానీ ఆయన భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఆయన నిత్యత్వములో ఉనికిలో ఉన్నాడు అనే సత్యము హైందవ స్నేహితులకి తెలియదు. మనము క్రైస్తవులుగా ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ది ఇటర్నాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఆయన దేవుడిగానే ఉన్నాడు. అందుకని కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తున్నాను. ది ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనకు అర్థమైతే అవర్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ మారుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. యేసు ప్రభు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన ఉన్న దేవుడు అని ఎప్పుడైతే చూస్తామో, ఆయన ఏదో మనిషిగా పుట్టడానికి ఒక బిగినింగ్ ఉంది, కానీ దేవుడుగా ఆయనకి బిగినింగ్ లేకుండా ఉన్నాడు అన్నది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన సెలబ్రేషన్ లో చాలా తేడాలు వస్తాయి స్నేహితులారా. అందుకని ఇటర్నాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, యోహాను సువార్త, మీరే బైబిల్ తీయవలసిన పని లేదు, నేను వచ్చిన స్లైడ్ లో పెట్టేశాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాల్లో చూస్తే ఇట్ ఈస్ ఎ వెరీ ఫెమిలియర్ వర్స్. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ గురించి ఈ మాట మాట్లాడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం అంటే జీసస్, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఫాదర్, వాక్యము దేవుడే ఉండెను, జీసస్ ఈస్ గాడ్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సన్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద బిగినింగ్. సమస్తమును ఆయన మూలముగా కలిగిన, యేసు ప్రభు ద్వారానే సమస్తము కలిగింది. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. వాట్ ఎవర్ ఈస్ ఎగ్జిస్టెడ్ బికాస్ ఆఫ్ హిమ్, జీసస్ క్రైస్ట్ అంటాడు. అందుకని యేసు ప్రభు నిత్యత్వము నుంచి ఉన్నవాడు. దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయన శరీరధారిగా మనిషిగా బిగినింగ్ ఉంది, కానీ బెత్లెహేంలో దేవుడుగా ఆయన నిత్యత్వము నుంచి ఉన్నాడు అనే ఒక బ్యూటిఫుల్ వర్స్ అనేది మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆది నుంచి వాక్యముగా ఉన్నాడు ఆయన. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తున్నాం, ఆ వాక్యమే శరీరధారియే. అంటే ఆ వాక్యము శరీరాన్ని సమకూర్చుకుంది, మన మధ్యన నివసించింది. అది ఆది నుంచి ఉన్నవాడు యేసు ప్రభు. ఆది నుంచి యేసు ప్రభు ఉన్నవాడంటే దేర్ ఇస్ నో బిగినింగ్ అని అంటాం. ఆది అంటే ఇంతకు ముందు మన బైబిల్ స్టడీలో నేను మీకు అర్థాన్ని కూడా చెప్పాను. ఆది అంటే అర్థం ఏమిటంటే దేవదూతలు కూడా సృష్టింపబడని ఆ సమయమును ఆది అంటాం. లేక ఆది అంటే త్రిత్వమై ఉన్న దేవుడు
కేవలం దేవుడు మాత్రమే ఉన్న ఆ సమయమును ఆది అంటాం. సో బిగినింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ గాడ్ ఎగ్జిస్టెడ్, ఈవెన్ ఏంజల్స్ వర్ నాట్ క్రియేటెడ్. దాన్ని ఇన్ ద బిగినింగ్ అంటాం. అప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుడు ఉన్నాడు. అప్పటి నుంచి యేసు ప్రభు ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు. అయితే ఒక శరీరాన్ని కప్పుకొని మనిషిగా ఎప్పుడు వచ్చాడంటే క్రిస్మస్ రోజున వచ్చాడు. సో దేర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్, బట్ ఆయన ఎర్త్లీ లైఫ్ కి బిగినింగ్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-19 వచనాల్లో చూస్తే స్నేహితులారా, యేసు ప్రభు యొక్క ఇటర్నాటిల్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిత్యుడు అన్న దానికి ఆయనకి బిగినింగ్ లేదన్నది చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడిగా అన్నాడు. సర్వసృష్టికి ఆది సంభూతుడంట, అదృశ్య దేవుని స్వరూపి. అంటే దేవుడు అదృశ్యుడు, ఆత్మస్వరూపి. ఆ దేవునికి స్వరూపంగా ఉన్నాడు, ఇమేజ్ గా ఉన్నాడు ఆయన. ఎలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము అంటే ఏ టు జెడ్ సర్వము అంటే దానికి లిమిటేషన్ ఏమీ లేదు. సర్వము ఆయన యందు అంటే యేసు ప్రభు యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా సర్వమును ఆయన బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, యేసు ప్రభు అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, యేసు ప్రభే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమునకు శరీరమునకు ఆయనే శిరస్సు, యేసు ప్రభే శిరస్సు. ఆయనను అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి చిట్లో ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఆయన 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 అంటే ఎవరంటే స్నేహితులారా, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఈస్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈస్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ద్వారానే అన్ని సృష్టించబడ్డాయి, ఆయనలోనే అన్ని సృష్టించబడ్డాయి, ఆయన కొరకే అన్ని సృష్టించబడ్డాయి. అన్నిటికీ సృష్టికర్త ఆయనే. ఏదైతే సృష్టించబడిందో ఈ విశ్వంలో అన్ని ఆయన బట్టే సృష్టించబడ్డాయి, ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఎవ్రీ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఫర్ హిమ్. ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఫర్ హిమ్. యూ అండ్ మీ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ హిమ్. ఆయన కొరకే మనం సృష్టించబడ్డాం. అందుకని ఆయన నిత్యుడు అన్న దానికి మనం చూస్తాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవాలని, అంటే మొత్తం పెర్ఫెక్షన్ అనేది ఎక్కడ చూస్తామంటే వి సీ ఓన్లీ జీసస్. అంతేకాదు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాల్లో చూస్తే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించిన, ఆయన అంటే యేసు ప్రభు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునైండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆయన అంటే యేసు ప్రభు. ఆయన ద్వారా ప్రపంచములు సృష్టించబడ్డాయి. ప్రపంచము అనలేదు, ప్రపంచములు అన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ అయితే వర్డ్స్ వర్ క్రియేటెడ్ ఉంటాయి. ఎందుకంటే మనకు కనిపించే ఓ ప్రపంచం ఉంది, మనకు కనిపించని ప్రపంచాలు చాలా ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని అంటాం. ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని అంటాం. అంటే ఆయనే దేవుడు. దేవుడు ఎవరంటే ఆయనే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, రిఫ్లెక్షన్ అని అంటాము. అంతేకాదు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనేయండి. దేవుని యేసు ప్రభుని చూస్తే దేవుణ్ణి చూసినట్టే, యేసు ప్రభుని కలిగి ఉంటే దేవుణ్ణి కలిగి ఉన్నట్టే, యేసు ప్రభు యొక్క తత్వం మనం ఎరిగి ఉంటే దేవుని తత్వాన్ని ఎరిగినట్టే, యేసు ప్రభు స్వభావం మనం ఎరిగినట్టుంటే దేవుని స్వభావం ఎరిగినట్టే. యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని అంటాము. ఆయన ఆది నుంచి ఉన్నవాడు అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఎటర్నాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ కోణాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ రోజున క్రిస్మస్ లో మనము ఏ విధంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలనేది మనకి అర్థమవుతుంది. మన ఇంటికి ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చారనుకోండి, మన ఇంటికి ఎవరైనా ఒక స్ట్రేంజర్ వచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏది మనకు తెలియకపోతే ముందు గేట్ బయటే మాట్లాడతాం. ఆయన గురించి ఎంతో కొంత తెలిస్తే లోపలికి రమ్మంటాం. ఆయన గురించి తెలిసి లోపలికి డ్రాయింగ్ రూమ్ లోకి రమ్మంటాం. ఆయన గురించి ఇంకా బాగా తెలిస్తే బెడ్రూమ్ లోకి తీసుకుని వస్తాం. ఆయన గురించి ఇంకా బాగా తీసుకుని వస్తే ఇంటి తాళాలు ఇచ్చి మీరు ఉండండి, మేము బయటికి వెళ్ళి వస్తామంటాం. చూసారా, ఒక వ్యక్తి గురించి మనకి బాగా తెలిసిన కొద్ది ఆ వ్యక్తి ఎడల మనకు నమ్మకం పెరుగుతుంది, ఆ వ్యక్తి ఎడల మనకి భక్తి పెరుగుతుంది, ఆ వ్యక్తి ఎడల గౌరవం పెరుగుతుంది. ఆ వ్యక్తి గురించి మనకు పెద్దగా తెలియకపోతే దూరమే ఉంచుతాం, వారితో అంటి అంటున్నట్టుగా ఉంటాం. అలాగే యేసు ప్రభుని గురించి మనకు పూర్తిగా తెలియకపోతే ఆయనతో మనకుండే సంబంధం అంటి అంటున్నట్టుగానే ఉంటుంది. మనం జరుపుకునే కార్యక్రమాలు కూడా అంటి అంటున్నట్టుగానే
మరి భూ సంబంధంగానే ఉంటాయి. ఆయన గురించి మనకు వాస్తవం తెలిస్తే, అమ్మో యేసు ప్రభు ఎంత గొప్పోడని అంటే ఆయనకి సంబంధించే కార్యక్రమాలు అంత గొప్పగానే చూస్తాం. ఆ దృష్టిలోనే మనం చూస్తాం. ఎక్కడా తగ్గించి మనం చూడం. క్రిస్మస్ దగ్గర ఎక్స్ అనేది పెట్టం. క్రిస్మస్ దగ్గర మెరీ అనేది పెట్టం. ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఆయన ఎక్స్ అని అంటారు. ఆయన గురించి తెలియని వాళ్ళే మెరీ అని అంటారు. ఆయన గురించి తెలిస్తే క్రైస్తవ్ అని అంటాం. అందుకని ఆయన నిత్యుడు అన్నది మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు తన గురించి ఏం చెప్పాడో దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్పింది ఆయన ఆది నుంచి ఉన్నవాడని. యేసు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? యేసు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ఆయన అంటారు, మరి లూకా సువార్త 22వ అధ్యాయం 70వ వచనంలో ఆ వాక్యం నేను స్లైడ్లో పెట్టాను కదా. ఆ రోజున యాజకులు గాని, పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని అంటారు, నువ్వు దేవుని కుమారుడువా అని అంటే, అవును మీరన్నట్టు నేను ఆయననే అంటాడు. ఎస్. ఆర్ యు ద సన్ ఆఫ్ గాడ్ అని అంటే, ఎస్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని అంటాడు. అంటే ఒక రకంగా ఏం చెప్తున్నాడంటే, అవును నేను దేవుణ్ణే లేక దేవుని కుమారుణ్ణే అని అంటున్నాడు. నేను దేవుణ్ణే అని అంటున్నాడంటే, లేక నేను దేవుని కుమారుణ్ణే అని అంటున్నాడంటే అర్థం ఏంటంటే, నాకు ప్రారంభం లేదు, నేను నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నాను అని ఆయన నోటిలో నుంచే అన్న మాటలు. ఆయన అంటున్నాడు ఆయన నిత్యత్వం గురించి. ఇంకా మనం చూస్తే ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో మనం చూస్తే ఫిలిప్పు అనే ఆయన కొంతమంది ఆ గ్రీకుల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ఆ సంభాషణలో భాగంగా యేసు ప్రభు వాళ్ళతో చెప్తారు, ఇదిగో నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. బిఫోర్ అబ్రహాం ఐ ఆమ్ దేర్ అంటాడు. ఐ వాజ్ దేర్ అని అంటాడు. బిఫోర్ అబ్రహాం ఐ ఆమ్ దేర్ అని అంటాడు. అదేంటి నీకు చూస్తే 56 సంవత్సరాలు కూడా లేవు. అప్పటికి యేసు ప్రభు వయసు 30 సంవత్సరాలు. వాళ్ళు కొంచెం వయసు పెంచి మాట్లాడతారు. నువ్వు చూస్తే 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు లేవంటున్నావు. నువ్వేంటి అబ్రహాము కన్నా ముందు పుట్టేవని అంటావేంటి? నీకేమైనా పిచ్చి వచ్చిందా అని ఆ రోజున యేసు ప్రభు మాటల్ని కొంత హేళనగా తీసుకున్నారు. కానీ యేసు ప్రభు ఆయన నోట్లోంచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, నేను నిత్యుడైన దేవుణ్ణి, నేను ఆది నుంచి ఉన్నవాడిని, ఐఎమ్ ఎటర్నల్ గాడ్ అన్నట్టుగా ఆయన తన గురించి తాను నిత్యత్వం గురించి చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో కూడా అంటాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా అని అంటాడు. మరి అక్కడ అంటారు తండ్రిని చూపించండి, తండ్రిని చూపించవా అని అడిగితే, అరే తండ్రిని చూపించమంటావేంటి ఫిలిప్పు, ఇంతకాలం నేను నీతో పాటు ఉన్నాను కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నా యందు తండ్రి, తండ్రి యందు నేనున్నామని అంటున్నాడు. చూసారా, యేసుప్రభు శరీరధారిగా భూమి మీదకి బెత్లెహేంలో పుట్టి 2000 సంవత్సరాలు అయింది. కానీ ఆయన దేవుడుగా, తృత్వమైన దేవుడుగా నిత్యత్వము నుంచి ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను తండ్రి ఏకంగా ఉన్నాను, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేను ఉన్నాను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రిని చూస్తే నన్ను చూసినట్టే. అంటే నేను నిత్యుణ్ణి అన్న మాటని ఆయన ఆ విధంగా తెలియజేస్తున్నాడు. మరి పిలాతు దగ్గరికి వెళ్తే పిలాతు అంటాడు కదా, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, నువ్వు రాజువా అని పిలాతు అడిగితే, అవును నువ్వు అన్నట్టు నేను రాజుని, నేను సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకానికి వచ్చి తిని అంటాడు. చూసారా, పుట్టి తిని అంటాడు, వచ్చి తిని అంటాడు. పుట్టి తిని అంటే ఆయన హ్యుమానిటీకి గుర్తు, వచ్చి తిని అంటే ఆయన డివినిటీకి గుర్తు, ఆయన ఇటర్నాలిటీకి గుర్తు. పుట్టి తిని అంటే నాకు ఒక బిగినింగ్ ఉంది మనిషిగా, వచ్చి తిని అంటే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. వచ్చి తిని అంటే అర్థం ఏమిటంటే ఇక్కడికి రాకముందు ఇంకొక దగ్గర ఉన్నాను అని అనమాట. అంతే కదా, నేను మీ ఇంటికి వచ్చాను అంటే అర్థం ఏంటి, మీ ఇంటికి రాకముందు నేను వేరే దగ్గర ఉన్నాను అనమాట. అలాగే యేసు ప్రభు అంటాడు, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు. దేని నిమిత్తము? సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది. మరి ఇక్కడికి రాకముందు నువ్వు ఎక్కడున్నావంటే, నేను నిత్యత్వంలో పరలోకంలో మహిమలో ఉన్నాను. అది ఆయన డివినిటీకి గుర్తు, ఆయన ఎటర్నాలిటీకి గుర్తు, ఆయన నిత్యుడు అన్నదానికి ఆయన నోట్లోంచి ఈ మాటలన్నీ పలుకుతున్నాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు అంటాడు, మొదటి అధ్యాయం 8వ వచనంలో, ఆల్ఫా ఒమేగాను నేనే అంటాడు. ఆల్ఫా అంటే ఏ అని అర్థము, ఒమేగా అంటే జెడ్ అర్థము. మరి గ్రీక్ భాషలో ఏని ఆల్ఫా అంటారు, జెడ్ని ఒమేగా అంటారు. అంటే ఇంగ్లీష్లో A to Z అనమాట. A to Z నేనే అంటున్నాడు యేసు ప్రభు. ఇది యేసు ప్రభు అంటున్న మాట. ఈ సందర్భం వచ్చింది కూడా ఒక మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథము యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. ది ఎంటైర్ బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అది యేసు ప్రభు చెబుతున్నాడు, యోహాను రాస్తున్నాడు. అందుకని అది యేసు ప్రభు డిక్టేట్ చేస్తూ ఉంటే, రైటర్ వాజ్ జాన్ బట్ డిక్టేటెడ్ బై జీసస్ క్రైస్ట్.
అక్కడ అంటాడు, నేను ఆల్ఫా ఒమేగా, నేను ఏ టు జెడ్, నేను ఏకు ముందు ఏమీ లేదు, జెడ్ తర్వాత ఏమీ లేదు. అంటే నాకు ముందు ఏమీ లేదు, నా తర్వాత ఏమీ లేదు. ఏదైనా ఉందంటే బిట్వీన్ ఏ అండ్ జెడ్. ఆల్ఫా ఒమేగా, నేను నిత్యుడిని అని అంటున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడిని అంటాడు. పాస్ట్ నేనే, ప్రెజెంట్ నేనే, ఫ్యూచర్ నేనే. వర్తమానం అంటే ప్రెజెంట్, భూతము అంటే పాస్ట్, భవిష్యత్తు అంటే ఫ్యూచర్. యేసుప్రభు అంటున్నాడు, నేను పాస్ట్ లో నేనున్నాను, ప్రెజెంట్ లో నేనున్నాను, ఫ్యూచర్ లో నేను ఉన్నాను అంటున్నాడు. ఉండబోతాను అని అండవు. అందుకని దేవుడికి పాజిటివ్ లేదు, ప్రెజెంట్ లేదు. దేవుడికి పాజిటివ్ లేదు, ఫ్యూచర్ టెన్స్ లేదు. దేవునికి ఎప్పుడు ప్రెజెంట్ టెన్సే. మోషే అడుగుతాడు నిర్గమాకాండ 3వ అధ్యాయంలో, నీ పేరేంటి అని ప్రజలు అడిగితే నేనేం చెప్పాలంటే, నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పు. ఐఆమ్ వాట్ ఐఆమ్ అంటాడు. ఐ వాజ్ వాట్ ఐఆమ్ అని కాదు, నేను ఉన్నవాడిని అనువాడిని అని అంటాడు. అందుకని యేసుప్రభు అదే అంటాడు, నేను అని అంటాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడిని నేనే అంటాడు. అంటే ఆయనకి ప్రారంభము లేదు, ఆయనకి ముగింపు లేదు. ఒక మనిషిగా రావడానికి ప్రారంభం ఉంది, ఒక మనిషిగా రావడానికి ప్రారంభం ఉంది. కానీ దేవుడిగా మహిమలో నిత్యత్వము నుంచి ఉన్నాడు, నిత్యత్వ పర్యంతమైన ఉన్నాడు. ఇది ఆయన ఎటర్నాలిటీ గుర్తు స్నేహితులారు. యేసు ప్రభు ఆయన నిత్యత్వము నుంచి ఆయన ఉనికిలో ఉన్నాడు అన్నదానికి బైబిల్లో వచనాలు చూశాం. ఆయన నోట్లోంచే చెప్పిన ఆయన మాటలను కూడా విన్నాం. దట్ ఈస్ అబౌట్ ఇస్ ఇటర్నాలిటీ, ఇస్ ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ అని అంటాం. ఇది మనం తెలుసుకోవాలి. ఇక మూడవది మనం చూస్తే క్రైస్ట్ ఇస్ క్లెయిమ్స్. ఆయన తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో కూడా మనం చూడాలి. ఆయన తన గురించి తాను నిత్యత్వము నుంచి ఉన్నానని చెప్పుకున్నాడు. అంతేకాదు తన గురించి కొన్ని మాటలు ఆయన పలికాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు యేసు ప్రభు ఆయన పలికిన మాటలు ఏమంటామంటే ఐయామ్ స్టేట్మెంట్స్ అని అంటాం. 7 లేక 8 ఐయామ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయన పలికిన మాటలే. ఈయనంటాడు, ఐఆమ్ ద లివింగ్ బ్రెడ్ అంటాడు, జీవాహారం నేనే అంటాడు. ఐఆమ్ ద లైట్ అంటాడు, నేను లోకమునకు వెలుగు అంటాడు. ఐఆమ్ ద గుడ్ షెపర్డ్ అంటే గొర్రెలకు మంచి కాపరి అంటాడు. ఐఆమ్ ద డోర్ అంటాడు, నేనే గొర్రెలకు పోవు ద్వారం అంటాడు. ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గం సత్యం జీవం అంటాడు. ఐఆమ్ ద వైన్ అంటాడు, నేను ద్రాక్షవల్లి నేనే అంటాడు. ఐఆమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్ అంటాడు, పునరుద్ధానం జీవం నేనే అంటాడు. పిలాతు అడిగితే నువ్వు రాజువా అంటే ఎస్ ఐఆమ్ కింగ్ అని అంటాడు. ఎస్ ఐఆమ్ కింగ్ అంటాడు. చూసారు, ఐఆమ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చాలా ప్రొఫౌండ్ వర్డ్స్ అవి. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క ఐఆమ్ స్టేట్మెంట్ ఒక్కొక్క ప్రసంగం. ఎందుకంటే ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు, నేనే అని అంటున్నాడు. ఎవరైనా 10 మంది ఒక రూమ్ లో ఉంటే మన జూమ్ ప్రోగ్రామ్ కి ఎవరైనా సడన్ గా స్ట్రేంజరు లింక్ అయితే హూ ఈస్ గాబ్రియల్ సాల్మన్ అని అంటే నేనే అని నేను అంటాను. ఎవరు అనరు. ఈ జూమ్ ప్రోగ్రామ్ లో ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అనరు. హూ ఈస్ గాబ్రియల్ సాల్మన్ అంటే నేనే అని నేను అంటాను. ఎందుకు అంటానంటే అది నేనే అని నాకు తెలుసు కాబట్టి. నేనే అని మన పార్టిసిపేట్ చేస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు అనలేరు. ఎందుకంటే అనడానికి గట్స్ సరిపోవు, అనడానికి అధికారం లేదు, అనడానికి హక్కు లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కాదు కాబట్టి. నేనే అని అనగలిగే ఆ గట్స్ నాకున్నాయి, నేనే అని అనగలిగే అధికారం నాకుంది, నేనే అని అనగలిగే హక్కు నాకుంది. ఎందుకంటే నేనే గాబ్రియల్ సాల్మన్ కాబట్టి. అందుకని నేనే అనే స్టేట్మెంట్స్, ఈ క్లెయిమ్స్ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తే ఆయన నిత్యత్వము నుంచి ఉన్నాడు. హ్యుమానిటీకి ప్రారంభం ఉంది కానీ దేవుడుగా ఆయన ప్రారంభం లేనివాడని చూశాము. ఆయన అంటున్నాడు నేనే జీవాహారం నేనే అంటున్నాడు. ఈ ప్రపంచంలో నేనే అని మాట పలికింది ఎవ్వరూ లేరు. నేనే అని పలికింది ఎవరు లేరు. ద సో కాల్డ్ గాడ్స్ మనం చూసిన, ద సో కాల్డ్ సెయింట్స్ మనం చూసిన, సో కాల్డ్ మహాత్మాస్ మనం చూసిన, నేనే అన్న మాటని స్టేట్మెంట్స్ ఇచ్చింది యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. అందుకని ఆయన 7 or 8 క్లెయిమ్స్ అబౌట్ ఐఆమ్ అన్నది చాలా ప్రొఫౌండ్ వర్డ్స్. ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది నేనే అని అనడానికి, ఆయనకు హక్కు ఉంది నేనే అని అనడానికి, ఆయన గట్స్ ఉన్నాయి నేనే అని అనడానికి. ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు నేనే అని అనడానికి. ఆయన లివింగ్ బ్రెడ్ అన్నాడు, జీవాహారం నేనే అన్నాడు. జీవాహారం అంటే జీవం ఇచ్చే ఆహారం. మనుషులు చచ్చిపోకుండా, పాపములో మరణించకుండా జీవం ఇచ్చి నిత్య జీవం ఇవ్వడానికి ఆహారం నా దగ్గర ఉంది. ఐఆమ్ ద లివింగ్ బ్రెడ్. నేనే లివింగ్ బ్రెడ్. నేను లివింగ్ బ్రెడ్ని ఇస్తాను అనలేదు, నేను రొట్టెని ఇస్తాను అనలేదు. ఐఆమ్ ద లివింగ్ బ్రెడ్, నేనే జీవాహారం. ఐఆమ్ ద లైట్ అన్నాడు, నేను లైట్ని చూపిస్తాను అనలేదు. ఐ విల్ షో యూ ద లైట్ అనలేదు జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఐఆమ్ ద లైట్, నేనే లైట్, నేనే లైట్. ఐఆమ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపని అన్నాడు.
ఐ ఆమ్ ద డోర్ అన్నాడు. ఐ విల్ షో యూ ఎ డోర్ అనలేదు. ఐ ఆమ్ ది వే, ది ట్రూత్ అండ్ లైఫ్ అన్నాడు. నేను వేని చూపిస్తాను, ట్రూత్ని మీకు చెప్తాను, నేను జీవాన్ని ఇస్తాను అనలేదు. నేనే మార్గం. మీకు మార్గం అంటే నేనే. నన్ను 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 మీరు కలిగి ఉంటే మార్గం తెలిసినట్టే, నన్ను మీరు కలిగి ఉంటే సత్యం తెలిసినట్టే, నన్ను మీరు కలిగి ఉంటే జీవం మీకు వచ్చినట్టే. ఐ ఆమ్ ద వైన్. నేనే ఆ ద్రాక్షావళిని, తీగలి మీరు. నాలో ఉంటే నాలో ఉన్నాయని మీకు వచ్చేస్తాయి. ఐఎమ్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్. పునరుద్ధానం, జీవం నేనే. నేను పునరుద్ధానం ఇస్తాను అని అనడం లేదు, జీవాన్ని ఇస్తాను అనడం లేదు. నేనే పునరుద్ధానం, జీవము. నాలో ఉంటే పునరుద్ధానం ఉంటుంది, నాలో ఉంటే జీవం ఉంటుంది. బికాస్ ఐ ఆమ్ రిజరెక్షన్ అండ్ లైఫ్ అన్నాడు. ఈ స్టేట్మెంట్స్ ఎవరు పలకలేకపోయారు. ఈ ప్రపంచానికి మహాత్ములు వచ్చారు, స్వామీజీలు వచ్చారు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు వచ్చారు, గ్రేట్ ఇజమ్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మేము చెబుతాము, మేము సత్యాన్ని చెప్తాము, మేము సత్యాన్ని బోధిస్తాము, సత్య మార్గంలో మేము నడిపిస్తాము అని, మేము చేస్తాము, మేము బోధిస్తాము, మేము నడిపిస్తాము అన్నారే కానీ మేమే సత్యము, మేమే మార్గము, మేమే జీవము, మేమే జీవాహారము, మేమే వెలుగు, మేమే ద్వారము, మేమే పునరుద్ధానం, జీవము, నేనే రాజుని అని అనే ధైర్యము, హక్కు, సాహసము ఇంతవరకు ఎవరూ చేయలేదు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. అందుకని ఆయన క్లెయిమ్స్ చాలా గొప్ప క్లెయిమ్స్. ఇది మూడవది మనం చూస్తున్నాం స్నేహితులారా. మొట్టమొదటిది వాట్ ఈస్ క్రిస్మస్ మనం చూసాం, ఆరిజిన్ మనం చూసాం. ఇక రెండవది మనం చూసాం ఆయన యొక్క ఇటెందానికి, నిత్యత్వం నుంచి ఉన్నవాడు అన్నది మనం చూసాం. ఆయన మాటల్లో చూసాం, వాక్యంలో కూడా, మిగతా రచయితలు రచించిన ఆ పుస్తకాల్లో, వచనాల్లో కూడా చూసాం. తర్వాత ఆయన మటుకు ఆయన గురించి ఆయన చెప్పుకున్న స్టేట్మెంట్స్ కూడా మనం తెలుసుకుంటున్నాం. 8 స్టేట్మెంట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన పుట్టొచ్చు, ఆయన బెత్లెహేంలో పుట్టొచ్చు, పశువుల పాకలో పుట్టొచ్చు, ఆయన పుట్టినప్పుడు స్థలం లేకపోవచ్చు, కానీ ఎప్పుడు దాని గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన హంబుల్గా రావడానికి అటువంటి అట్మాస్ఫియర్ ఎన్నుకున్నాడు. ఆయన హంబుల్గా రావడానికి అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఎన్నుకున్నాడు. ఆయన హంబుల్గా రావడానికి ఒక పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. హంబుల్గా రావడానికి ఒక పల్లెటూరుని ఎన్నుకున్నాడు. దట్ వాస్ అబౌట్ హిస్ బర్త్. కానీ మన బర్త్లోనే ఉండిపోకూడదు. అందుకే నేను మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను. తొట్టి గురించి ఒకతను ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు ఈ 2020 క్రిస్మస్లో. ఎంత విచారకరమో చూడండి. Still we want to demean Jesus Christ. He is in glory and in honor. He is in heavenlies. He is surrounded by billions of angels who are praising him day and night. ఇంకా మనం యేసు ప్రభుని పశువుల తొట్లోనే పెడుతున్నానికి ప్రయత్నం చేస్తున్నామేమో. ఒక ఆయన అంటాడు, క్రైస్తవులు ఇంకా యేసు ప్రభుని బెత్లెహేములో ఉంచుతున్నారు, పశువుల పాకలోనే ఉంచుతున్నారు, పశువుల తొట్టులోనే ఉంచుతున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు దీంట్లో నుంచి బయటికి రాకు. ఎందుకంటే అక్కడే ఉంటే ఆయన హెల్ప్లెస్ క్రైస్ట్ కదా. ఆయన మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే అమ్మో భయం వస్తుంది, తొట్లో ఉన్న యేసు ప్రభుని చూస్తే భయం రాదు. చిన్నపిల్లడిని చూస్తే ఏం భయం వస్తుంది? డోంట్ ట్రై టు కీప్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద మేంజర్. స్టిల్ ఈస్ నాట్ ఇన్ ద మేంజర్. Don't try to keep Jesus Christ in Bethlehem even today. He is not in Bethlehem. Don't try to keep Jesus Christ as a poor guy. He's not a poor. He was born as a poor guy, but now he is not a poor guy. He is ruling the entire world. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడి కంటే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఈజ్ అ కింగ్ ఆఫ్ ది యూనివర్స్. స్నేహితులు అర్థం చేసుకోండి, యేసు ప్రభువు గురించి పెర్సెప్షన్ మనసు సెలబ్రేషన్సే మారిపోతాయి. నేను లివింగ్ బ్రెడ్ అన్నాడు, జీవాహారం అన్నాడు. ఐఎమ్ ద లైట్ అన్నాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్ అన్నాడు. ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్ అన్నాడు. ఐఎమ్ ద కింగ్ అన్నాడు. నేను ఒకప్పుడు పుట్టాను, ఇంకా నా పశువులు పాక, ఇంకా నా పశువులు తొట్టే అని ఆయన తను తాను తగ్గించుకోలేదు, కానీ మనం తగ్గిస్తున్నాం ఆయన్ని. ఈవెన్ మేరీ, మదర్ మేరీ, ద బ్యూటీ ఆఫ్ గ్రేట్ మదర్ ఏమిటంటే, మేము అక్కడే పుట్టాం కదా, మేము పేదవాళ్ళమే, మేము ఇంకా పశువుల తొట్టులోనే ఉంటాం, పశువుల పాకలోనే ఉంటాం, ఆ పేదరికంలోనే ఉంటాం అన్నట్టుగా తన కుమారుణ్ణి ఆ విధంగా డీమీన్ చేసినట్టుగా ఆమె నోట్లోంచి ఎప్పుడు మాటలు రాలే. ఇంకా చూద్దాం. అందుకని క్రైస్తు క్లెయిమ్స్ మనం అర్థం చేసుకుంటే ఆయన గ్రేట్నెస్ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆ క్లెయిమ్స్ అయినా ఆయన చేశాడు? నేను అయామని యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే,
ఓ క్రైస్తవులారా, నన్ను ఇంకా పశువుల పాకలో పెట్టకండి, ఇంకా బెత్లెహేములో పెట్టకండి. నేను ఎవరిని అనుకుంటున్నారు? ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ సో అండ్ సో. డోంట్ ట్రై టు కీప్ మీ, డోంట్ ట్రై టు సీ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద manger. ఐఎమ్ నాట్ ఇన్ ద manger. I was born in the manger. I was born in the there, but I am not there. I am not there. మనం చిన్నప్పుడు సరైన వస్త్రాలు లేకుండా తిరిగాం, పూరిపాకల్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా మన స్నేహితులు, మీరు చిన్నప్పుడు పాకింట్లో ఉండేవాళ్ళు కదా, మీ పాకంతా కారిపోయేది కదా, మీకు సరైన వస్త్రాలు ఉండేవి కాదు కదా అని మనల్ని పదే పదే అంటూ ఉంటే అది మనకు హానరబుల్ గా ఉంటుందా, అవమానకరంగా ఉంటుందా చెప్పండి? వి నో ఇట్. అదంతా అవమానకరం. ఇంకా యేసు ప్రభుని ఇంకా మేంజర్ గురించి మాట్లాడితే, ఆర్ వి గివింగ్ హానర్ టు జీసస్ క్రైస్ట్, ఆర్ స్టిల్ వి వాంట్ టు డీబేస్ హిమ్ అండ్ హ్యూమిలియేట్ హిమ్? ఈ క్లెయిమ్స్ మనం అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ అండ్ హిస్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ప్రెజెన్స్, ప్రస్తుత ఆయన స్థితి, ఆయన ఉన్న స్థలం మనం అర్థం చేసుకుంటే స్నేహితులారా, యేసు ప్రభు ఇప్పుడు ఎలా ఉన్నాడు? రైట్ నౌ. ఇప్పుడు ఈ వర్తమానం నేను ఇస్తున్నాను కదా, మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఈజ్ నాట్ ఇన్ దేర్ ఇన్ ద బెత్లెహేమ్, వీఆర్ షూర్. ఈజ్ నాట్ దేర్ ఇన్ ద ఇజ్రాయెల్, వీఆర్ షూర్. ఆయన అక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు? చూద్దాం, కొన్ని చెప్తాను. ఎలా ఉన్నాడో చూద్దాం. ముందు ఎలా ఉన్నాడో చెప్తాం. ఆయన స్థితిని ఇప్పుడు చెప్తున్నా. రైట్ నౌ అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆయన స్థితి ఏమిటంటే, ప్రకటన గ్రంథం నుంచి మీకు చూపిస్తున్నాను. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల వద్ద సంచరించేవాడు. నక్షత్రములు అంటే సంఘపు దూతలు, 7 దీపస్తంభములు అంటే 7 చర్చెస్ అంటారు. ఆయన తాను నేను చెప్పాను కదా, ప్రకటన గ్రంథం ఆయన డిక్టేట్ చేస్తున్నాడు, యోహాన్ రాస్తున్నాడు. తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల వద్ద సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. చెప్పు సంగతులు ఏమనగా ఆయన హీస్ మూవింగ్ అరౌండ్ ద చర్చెస్ అంటే యూనివర్సల్ చర్చ్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, స్పిరిచువల్ మీనింగ్ నేనేం చెప్పడం లేదు. మొదటి వాడు కడపటి వాడిని, మృతుడై మరలా బ్రతికిన వాడిని నేను ఎవరు అనుకుంటున్నారు? మొదటి వాడిని బిగినింగ్, కడపటి వాడిని ఎండింగ్. ఒకప్పుడు మృతుడిని, బట్ ఐఎమ్ అలైవ్ టుడే. ఆయన స్టేట్ ఇప్పుడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. 2వ అధ్యాయం 18వ వచనంలో, ఆ 10వ వచనంలో చూసిన అలాగా అంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కల దేవుని కుమారుడు సెలవిచ్చినదేమనగా అంటున్నాడు. ద ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీటన్నిటికీ ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. అగ్ని జ్వాలలు వంటి కన్నులు అంటే ఆయన శుద్ధీకరణ చేసేవాడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం కలిగిన వాడంటే ఆయన వాక్కు శక్తి కలిగింది. వాక్కు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడంటే ఆయన ఏలుబడి చేస్తున్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా 7 ఫోల్డ్ స్పిరిట్ అంటాం. ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వీయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. యేసు ప్రభు ఎవరంటే ఆయన తాళం వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎంటైర్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ అథారిటీ అండ్ పవర్. ఈ సబ్జ్యూడ్ ఎవ్రీథింగ్. ఆయన ఎంటర్టైన్ చేస్తేనే ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది. ఆయన ఎవరంటే ఆమేన్ అనువాడు. దేనికైనా ఆమేన్ అనువాడు. ఆయన ఆమేన్ అంటే ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా 7 టైప్స్ లో యేసు ప్రభు యొక్క స్థితిని ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మీరు చూస్తారు. రైట్ నౌ, ఈ రోజున ఈ సమయంలో స్నేహితులారా, ఆయనకున్న గొప్ప స్థితిని మనం అర్థం చేసుకోవాలి. చూసారా, ఆయన మేంజర్లో లేడు, ఆయన ఇంకా పశువుల పాకలో లేడు, ఆయన ఇంకా మరియం ఎత్తుకోలేదు, ఆయన అసలు ఎక్కడ లేడు. ఆయన ఈ స్థితిలో ఉన్నాడు. ఇంత పవర్ఫుల్ గా ఆయన ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో మహిమలో ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా ఇనస్ నాలో ఉన్నాడు. ఇన్ ద చర్చ్ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇన్ హెవెన్లీస్, పరలోకములో ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే మెరిన్స్
అంటే కోట్లాను కోట్ల దేవదూతుల చేత ఆరాధించబడుతూ స్తుతించబడుతూ అని ఉన్నాడు. ఇప్పుడు రైట్ నౌ వెన్ ఐఎమ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్ నౌ ఈజ్ ఇన్ హెవెన్, ఈజ్ ఇన్ గ్లోరీ. అంతేకాదు ఆత్మస్వరూపుడిగా ఈజ్ ఇన్ అస్, ఈజ్ ఇన్ యూ, ఇన్ మీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్, ఈజ్ ఇన్ ద చర్చ్, ఈజ్ నాట్ ఇన్ ఇజ్రాయెల్, ఈజ్ నాట్ ఇన్ బెత్లెహేమ్, ఈజ్ నాట్ ఇన్ జెరూసలేం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే స్నేహితులారా, ఇంకా యేసు ప్రభు బెత్లెహేములో ఉన్నాడు, ఇంకా యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు, ఇంకా యేసు ప్రభు ఇజ్రాయేల్లో ఉన్నాడు అని అనుకుంటే ఆయన డివినిటీని మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నామేమో, ఆయన మహిమ ఆ స్థితిని మనం ఇంకా అర్థం చేసుకోవట్లేమేమో, ఇంకా ఆయన హ్యుమానిటీనే మేము అర్థం చేసుకుంటున్నాము. 2000 సంవత్సరాల క్రితము ఆ స్థలాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. వెళ్ళడం తప్పేమీ కాదు. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ విజిట్ ఎవ్రీ మంత్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ ఒకటి, ఆయన లేడు అక్కడ, ఆయన లేడు, ఈజ్ నాట్ దేర్. మనం వెళ్ళొచ్చు, ఆయన ఒకప్పుడు అక్కడ పుట్టాడని మనము వీ కెన్ ఫీల్ హ్యాపీ అబౌట్ దోస్ ప్లేసెస్, బట్ హీఈస్ నాట్ దేర్, ఈజ్ నాట్ దేర్. ఆయన నాలో ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన మన దేహమే దేవునికి ఆలయమని మీరు ఎరుగురాని అంటాడు, పరిశుద్ధాత్మ నిలయం అంటాడు. నేనంటాను, అంటే నన్ను తప్పుగా అన్యదా భావించవద్దు, నేను వెళ్ళలేదు కదా అని నేను ఈ మాట అనడం లేదు. యెరూషలేముకి అవకాశం ఉంటే నేనే వెళ్తాను, ఎవరైనా తీసుకుని వెళ్తే వెళ్తాను, నేను డబ్బులు పెట్టి మాత్రం వెళ్ళను అని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాలో, హీఈస్ ఇన్ మీ, హీఈస్ ఇన్ మీ. వాట్ ఈస్ దేర్ ఇన్ జెరూసలేం? ఓకే, వన్స్ అపాన్ a time 2000 years back he lived there, he was crucified. 2000 years back he was born in Bethlehem. 2000 years back he was in the land of Palestine, Israel, but he is not there. He is right now in me, right now in me. I am experiencing him. చూసారా, అంటే మనం స్పిరిచువల్ కోణంలో ఆలోచన చేస్తే స్నేహితులారా, ఫిజికల్ గా కాకుండా ఆలోచన చేస్తే ఆ అనుభూతిని మనం ఇప్పుడు కూడా ఎక్కడుండి కూడా మనం పొందగలము. అందుకని ఆయన ఎక్కడ ఉన్నాడంటే మహిమలో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, మన క్రైస్తవ సమాజంలో. వాట్ ఈస్ ద స్టేట్? వాట్ ఈస్ ది స్టేట్ నౌ? ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అనుకుంటే ఈజ్ ఇన్ గ్లోరీ. 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి బెత్లెహేములో పుట్టినప్పుడు ఆ మొదటి క్రిస్మస్ లో ఆయన గ్లోరీతో లేడు, ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. He left his glory back in heaven. ఆయన మహిమ హెవెన్ విత్ ఎ ట్రాన్స్ఫిగర్డ్ బాడీ, రూపాంతర దేహంతో ఆయన పరలోకములో ఉన్నాడు, నాట్ ఏ ఫిజికల్ బాడీ. నేను దీని ఎంఫసిస్ ఇచ్చాను మీకు. యేసు ప్రభు పరలోకములో రూపాంతరం చెందిన శరీరంలో ఉన్నాడు. అయితే భౌతిక శరీరముతో ఆయన లేడు. భౌతిక శరీరము సమాధిలో అది ఉండిపోయింది, రూపాంతరం చెందిన శరీరముతో ఉన్నాడు. దాన్ని మహిమా శరీరం అంటాను, గ్లోరిఫైడ్ బాడీ అని అంటాను. ఒక మాటను అర్థం చేసుకుందాం. ఒక మనిషి మన ఇంటికి వచ్చారు, జస్ట్ ఆర్డినరీ ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చారు, ఇన్షర్ట్ చేయలేదు, షూ వేసుకోలేదు. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం? అదే మనిషి తర్వాత బ్లేజర్ వేసుకున్నాడు, అంటే సూట్ వేసుకున్నాడు, కంప్లీట్ సూట్, మంచి షూ వేసుకున్నాడు, టై వేసుకున్నాడు, ఎలా చూస్తాం? అంటే అంతకుముందు స్థితి చాలా ఆర్డినరీగా ఉంది. ఆయన మనం రిసీవ్ చేసుకునే విధానము, హానర్ చేసే విధానం తేడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు చాలా టిప్ టాప్ గా వచ్చారు. ఇప్పుడు ఆయన రిసీవ్ చేసుకునే విధానం, హానర్ చేసే విధానం అలా ఉంటుంది. యేసు ప్రభు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరూ ఆయన హానర్ చేయలేదు కదా. మొహం మీద ఉమ్ము వేశారండి యేసు ప్రభుని. పీపుల్ స్పాట్ ఆన్ హిస్ ఫేస్. ఆయన మొహం మీద అన్నారు, అన్నారు. పీపుల్ హ్యూమిలియేటెడ్ హిమ్ డౌన్ టు ఎర్త్. యేసు ప్రభుని ఆయన డౌన్ టు ఎర్త్ హ్యూమిలియేట్ చేశారు, ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు, దాని కొరకు వచ్చాడు. బట్ నౌ ఆయన ఆ విధంగా లేడు. ఈజ్ విత్ ట్రాన్స్ఫిగర్డ్ బాడీ, ఈజ్ ఇన్ గ్లోరీ అండ్ హానర్ ఇన్ హెవెన్లీస్. చూడండి, ఆ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభుని మనం అలాగే చూసి ఇప్పుడు మహిమలో ఉన్న యేసు ప్రభుని మహిమలో ఉన్నట్టుగా చూడకపోతే ఆయన ఎడల మన స్పందన ఎలా ఉంటుంది? ప్యాంటు షర్ట్ వేసుకొచ్చిన వాడిని ఎలాగా రిసీవ్ చేసుకుంటాము, సూటు బూటు వేసుకొచ్చిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటాము, అలాగే శరీరధారిగా యేసుని ఇంకా పశువులు పాక 2000 సంవత్సరాల క్రితమే చూస్తే, మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే ఆయన ఎడల మన రిసెప్షన్ కానీ మన రెస్పాన్స్ కానీ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటది. ఆ ప్రకటన గ్రంథం 13వ వచనం నుంచి 16వ వచనం చూస్తే ఆయన మహిమలో ఉన్న యేసు ప్రభు యొక్క డిస్క్రిప్షన్ మనం చూస్తాం. అదేమి నేను చదవడం లేదు,
ఆ డిస్క్రిప్షన్ అతి భయంకరంగా ఉంటుంది డిస్క్రిప్షన్. ఇప్పుడు పరలోకములో యేసు ప్రభు ఎలా ఉన్నారు అన్నదాన్ని తర్వాత ఆ వచనాన్ని మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆయన అలా లేడు. పశువుల పాకలో పరుండబెట్టినప్పుడు ఆయన అలా లేడు. అందుకని మనం క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఆయన వాస్తవ స్థితిని మనం అర్థం చేసుకుంటే స్నేహితులారా, హిస్ ప్రెజెంట్ స్టేటస్, హిస్ ప్రెజెంట్ పొజిషన్, హిస్ ప్రెజెంట్ లెవెల్, హానర్, అథారిటీ, కింగ్షిప్ మనం అర్థం చేసుకుంటే క్రిస్మస్లో, ఈరోజున క్రిస్మస్లో ఈ మాట అంటున్నానని దయచేసి ఏమనుకోదు, చాలా చిల్లరగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్టియన్స్. చాలా చిల్లరగా, అంటే వెరీ చీప్లీ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ యాజ్ ఇఫ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ హెస్ కమ్. ఆర్డినరీ పర్సన్ హెస్ కమ్. ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. యేసు ప్రభు పుట్టినప్పుడు శాంతా క్లాస్ లేడు, సెయింట్ నికోలస్ లేడు, సెయింట్ నికోలస్ లేడు. ఈ రోజున క్రిస్మస్ అంటే అక్కడ యేసు ప్రభు ఉన్నాడా, ఇంకా యేసు ప్రభుని ఎలా చూస్తున్నారు అన్నది కొంత ఆందోళనకరంగానే ఉంది. నిజంగా మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే, ఆయన పొజిషన్ మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన ఇటర్నాలిటీని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన క్లెయిమ్స్ ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన ఎవరు అన్న వాస్తవ స్థితి మనకు అర్థమైతే, ఈ రోజున క్రిస్మస్లు చాలా హానరబుల్ గా జరిగితే, చీప్ గా ఏ యాక్టివిటీ ఉండదు. అక్కడ నవ్వులు ఎక్కడ ఉండదు. మనం ప్రధానమంత్రి మీటింగ్కి వెళ్తే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటామా? ఇఫ్ మోడీ కాల్డ్ అస్ ఫర్ ఏ స్పెషల్ మీటింగ్, అక్కడ ఫన్నీగా ఉంటుందా యాక్టివిటీస్? ఈ రోజున క్రిస్మస్ అంటే అంత ఫన్, క్రిస్మస్ అంటే జోకులు, అంటే ఎంత హ్యూమిలియేషన్ చేసేసారో యేసు ప్రభుని. యేసు ప్రభుని లాఫింగ్ స్టాక్ అని చేసేసారు. బికాస్ పీపుల్ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద రియాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజు క్రైస్తవులకు అర్థం కాలేదు యేసు ప్రభు, బోధలకు అసలు అర్థం కాలేదు. చాలా మంది క్రైస్తవ నాయకులకు యేసు ప్రభు అర్థం కాలేదు. అందుకని క్రిస్టియానిటీ అనేది, క్రిస్మస్ అనేది ఎంటర్టైన్మెంట్ చేశారు. క్రిస్మస్ అనేది ఒక లాఫింగ్ స్టాక్ అని చేసేసారు. ఎందుకంటే మహిమలో ఉన్న యేసు ప్రభు వాళ్ళకి అర్థం కాలేదు. మోడీ గారిని మనం కూర్చోబెట్టి జోకులు వేయగలమా? మోడీ గారిని మనం కూర్చోబెట్టి మన మీటింగ్ లో జరిగినట్టుగా, కార్యక్రమాల్లో జరిగినట్టుగా ఎలా పడితే ఇష్టానుసారంగా కార్యక్రమాలు జరిగించుకోగలమా? ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాడంటే ఎంత హానరబుల్, చేతులు కట్టుకొని కూర్చుంటామే, సెల్ ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంటామే, ఆయన వెళ్ళే వరకు ఎవరిని కదలను ఒరే సెక్యూరిటీ పీపుల్. చూడండి హౌ హానరబుల్. ఎందుకంటే ఆయన పొజిషన్ మనం హానర్ చేస్తాం. ఈరోజు యేసు ప్రభు యొక్క స్టేటస్ ని, ఆయన ప్రెజెన్స్ ని, ఆయన క్లెయిమ్స్ ని, ఆయన ఇటర్నాలిటీని మనం అర్థం చేసుకుంటే అవర్ సెలబ్రేషన్ విల్ బి టోటలీ డిఫరెంట్, అవర్ రెస్పాన్స్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఇది అర్థం చేసుకోవాలని నా యొక్క తాపత్రయం ఈరోజు వర్తమానం నేను చెప్తున్నాను స్నేహితులారా. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ఎందుకు వచ్చారు భూమి మీదకి? వై హీ హెస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అన్నది ఆయనే చెప్పాడు. కొన్ని స్టేట్మెంట్స్ మీకు చూపిస్తాను త్వరగా. నేను విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాను అన్నాడు. పాపి కొరకు మరణించడానికి వచ్చాను. పాపిని పాపము నుంచి విడిపించడానికి వెల చెల్లించాలి, రేట్ పే చేయాలి. ఆ చెల్లించవలసిన వెల ఎంత అంటే ప్రాణమే, రక్తం చెల్లించాలి. సో ఐ పే ద ప్రైస్, దట్ ఈస్ ఐ విల్ డై ఆన్ ద క్రాస్. అందుకొరకే వచ్చాను అన్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తను తాను అప్పగించుకున్నట్టుగా మనిషి కుమారుడు వచ్చినాడు. హీ కేమ్ టు డై ఆన్ ద క్రాస్. ఆయనే చెప్పాడు, నేను ఎందుకు వచ్చానంటే దీని గురించి వచ్చాను అన్నాడు. నేను ఎందుకు వచ్చాను? యోహాను సువార్త 10:10 సమృద్ధి జీవనం ఇవ్వడానికి వచ్చాను. ఐ కేమ్ టు గివ్ అబండెంట్ లైఫ్. సమృద్ధి జీవం అంటే అర్థం ఏంటి? నన్ను నమ్మిన వాళ్ళు స్పిరిచువల్ గా సంపూర్ణతలో ఉంటారు. అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఇంకా నేను దేనికి వచ్చాను? తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. I have not come into this world to enjoy myself. I have not come into this world to do my will. I have come into this world to do God's will, my Father's will. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చింది. నేను ఎందుకు వచ్చాను? వెలుగుగా ఉండడానికి వచ్చాను. ఐ కేమ్ టు బి యాజ్ ఎ లైట్ అండ్ టు గివ్ లైట్. ఇంకా నేను ఎందుకు వచ్చాను? సత్యమునకు సాక్షిగా ఉండడానికి. ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ వాంట్ టు బి ఎ విట్నెస్ ఫర్ ట్రూత్. ఎందుకంటే లోకంలో సత్యం లేదు కాబట్టి. ఇంకెందుకు వచ్చాను? నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. ఇంకెందుకు వచ్చాను? నేను పరిచర్య చేయించడానికి వచ్చాను, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాదు. ఐ హావ్ నాట్ కమ్ టు బి సర్వ్ బట్ టు సర్వ్. నేను అందరి చేత కాళ్ళు పట్టించుకోవడానికి, బాస్ అని పిలువబడ్డానికి,
నేను పై కుర్చీలో కూర్చుంటాను, మీరు అందరు కింద కుర్చీలో. చూడండి, క్రిస్టియానిటీ హాస్ డీవియేటెడ్ సో మచ్ అవే ఫ్రమ్ క్రైస్ట్. ఆయన అంటున్నాడు, అని నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అని అంటాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు మినిస్టర్ బట్ నాట్ టు బి మినిస్టర్డ్. చూసారా, సేవ చేయడానికి ఆయన వచ్చాడు, సేవ చేశాడు, పేదలకు సేవ చేశాడు, రోగులకు సేవ చేశాడు, కుష్ఠరోగులకు సేవ చేశాడు, చివరికి శిష్యుల పాదాలు కూడా కడిగాడు. యేసుప్రభు సేవ చేయడానికి వచ్చాడు. యేసుప్రభు పేరున మనం సేవలు చేయించుకుంటున్నాం ఈ రోజు, అంతే కదా. ఈ రోజున బిషప్లు కానీ పాస్టర్లు కానీ ఏం చేస్తున్నారు? సేవలు చేయించుకుంటున్నారు. దే డోంట్ నో హూ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు అర్థం కాలేదు కాబట్టి వీళ్ళు సేవలు చేయించుకుంటున్నారు. బట్ జీసస్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్, బట్ హీ కేమ్ టు సర్వ్. ఆయన అంటున్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, నేను పాపమునకు వైద్యుడిగా వచ్చాను, ఒక మందును కనిపెట్టడానికి. ఎందుకంటే ఆయన పాపులకు వైద్యుడు అని రాయబడి ఉంది. నేను శిలువలో మరణించడానికి వచ్చాను అన్నాడు. అంతేకాదు, మనం చూస్తే తీర్పుని ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. చాలా విచిత్రమైన వచనం ఇది. యోహాను సువార్త 9:39-41 వరకు చూస్తే, ఇంతవరకు చూసేవాళ్ళు చూడకూడదు, చూడని వాళ్ళు చూడాలి అనే తీర్పుని ప్రకటించడానికి నేను వచ్చానని శాస్త్రులు పరిచయం ఉద్దేశించి అంటాడు. యేసు ప్రభుని గురించి, క్రిస్మస్ గురించి చాలా మంది వర్తమానాలు ఇచ్చినప్పుడు, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తీర్పు తీర్చడానికి రాలేదని అంటారు. నో, దే హావ్ టు సీ దిస్ వర్స్, జాన్ 9:39-41. తీర్పు తీర్చడానికి వచ్చాను. ఆయన నమ్మని వాళ్ళకి తీర్పు, ఆయన నమ్మిన వాళ్ళకి తీర్పు తీయలేదు. ఆయన అన్న మాటలు, దీస్ ఆర్ ఆల్ ద స్టేట్మెంట్స్ స్పోకెన్, దే కేమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. తీర్పును ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. అంతేకాదు, ధర్మశాస్త్రము నెరవేరడానికి వచ్చాను. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞ, 613 ఆజ్ఞలు, ప్రతి ఆజ్ఞని పాటించడానికి వచ్చాను. ఎస్, హీ హాస్ ఫుల్ఫిల్డ్ ద ఎంటైర్ మొజాయిక్ లా ఇన్ హిస్ లైఫ్ స్పాన్. ప్రజలను విభజించడానికి వచ్చాను. మత్తయి సువార్త 10:34 చూస్తే, తండ్రికి తల్లికి, కుమార్తెకు కోడలకు, అత్తకు కోడలకు నేను సమాధానం లేకుండా చేయడానికే వచ్చాను. ఎందుకంటే నన్ను బట్టి కుటుంబాలు చీలిపోతాయి, నన్ను బట్టి సమాజం చీలిపోతుంది, నన్ను బట్టి దేశాలే చీలిపోతాయి. అవును, చీలిపోయింది కదా. ఒక కుటుంబంలో యేసు ప్రభువుని నమ్ముకుంటే మిగతా వాళ్ళు నమ్ముకోపోతే ఆ కుటుంబం రెండుగా చీలిపోయినట్టే. ఒక దేశంలో క్రైస్తవులు యేసు ప్రభు నమ్మని వాళ్ళు రెండు భాగాలు అయిపోయినట్టే. ఈ రోజున ప్రపంచం 2 భాగాలు అయిపోయింది, కుటుంబాలు 2 భాగాలు అయిపోయినాయి. ఇది ఎవరిని బట్టి అంటే యేసు క్రీస్తు ప్రభుని బట్టి. ఈ కేమ్ టు డివైడ్ ద వరల్డ్, ఈ కేమ్ టు డివైడ్ ద పీపుల్. అందుకని వచ్చానంటాడు. సువార్తను ప్రకటించడానికి వచ్చానంటే, మార్క్ సువార్త, ఎస్పెషల్లీ లూకా సువార్తలో మనం చూసినట్లయితే, నేను ప్రొక్లైమ్ చేయడానికి వచ్చానన్నాడు, సువార్త ప్రకటన చేయడానికి వచ్చానన్నాడు. ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, నేను ప్రకటన చేయడానికి వచ్చానంటాడు. చూసారా, ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. దేవుని మహిమను ప్రదర్శించడానికి, తండ్రిని కనుపరచడానికి వచ్చాను, నిత్య జీవమును ఇవ్వడానికి వచ్చానంటాడు. చూసారా, వై జీసస్ క్రైస్ట్ హస్ కమ్. దాదాపు యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అన్న దానికి 30కి పైగా కారణాలు ఉన్నాయి. నేను 16 కారణాలు చూపించాను. ఈ 16 కారణాలు ఎందుకు చూపించానంటే, ఇవి యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాటలు, హిస్ ఓన్ స్టేట్మెంట్స్, వై హీ హాస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. అంటే అర్థం ఏంటి? ఓ ప్రపంచ క్రైస్తవులారా, నా క్రిస్మస్ ని పండగగా చేసుకుంటున్న ఓ క్రైస్తవులారా, అసలు నేను భూమి మీద ఎందుకు వచ్చానో మీకు తెలుసా? యూ సెలబ్రేట్ క్రిస్మస్, యూ ఎంజాయ్ క్రిస్మస్ ఇన్ మై నేమ్, బట్ యూ డోంట్ నో ఫర్ వాట్ పర్పస్ ఐ హావ్ కమ్. నేను ఎందుకు వచ్చానో తెలియదు. ఈరోజు నా క్రైస్తవులకు చాలా మంది, అంటే అన్యజనులకు తెలియదు. అంటే ఐ డోంట్ వాంట్ టు హ్యూమిలియేట్ ఎనీబడి, ప్లీజ్ అండర్స్టాండ్ మీ, బట్ ఐ వాంట్ టు కాషన్ ఎవ్రీబడి ఇన్ దిస్ కాంటెస్ట్. ఎందుకంటే క్రిస్మస్ ను జరుపుకుంటున్న మనము అసలు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలియకపోతే, ఇట్ ఈస్ నో యూస్ ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఐ వాంట్ టు బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ యూ. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అన్నది నాకు అర్థం కాకపోతే, క్రిస్మస్ నాకు కేకే మిగులుతుంది. క్రిస్మస్ అంటే స్టారే అనుకుంటాను, క్రిస్మస్ అంటే సెయింట్ నికోలస్ అనుకుంటాను, క్రిస్మస్ అంటే ఒక చెట్టు అనుకుంటాను, క్రిస్మస్ అంటే ఏదేదో అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. దట్ ఈస్ ఎ మీనింగ్లెస్ క్రిస్మస్. మెనీ క్రిస్టియన్స్ ఆర్ సెలబ్రేటింగ్, బట్ ఐ వాంట్ టు అర్జ్ యూ అండ్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ, ఇక్కడున్న మీలో ఎవరూ కూడా ఆయన ఎందుకు వచ్చాడో తెలియకుండా క్రిస్మస్ చేసుకుంటే, అది క్రీస్తు కోణంలో క్రిస్మస్ కాదు. ఏదో సంక్రాంతి చేసుకుంటున్నాం, దీపావళి చేసుకుంటున్నాం, వినాయక చవితి చేసుకుంటున్నాం. వాళ్ళకి ఆ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం వాళ్ళకి తెలియదు, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారో క్రైస్తవులకు తెలియదు. అంటే హైందవత్వానికి క్రైస్తవత్వానికి పెద్ద తేడా లేనట్టుగానే ఉంది ఈ రోజుల్లో. నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి అనేది యేసు ప్రభు చెప్పాడు స్నేహితులారా. అందుకని ఆయన అంటాడు,
నా మరణాన్ని నా 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 మరణాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. బాప్తిసాన్ని జ్ఞాపకం యేసు ప్రభు చెప్పింది రెండు. నేను మళ్ళొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ యెస్ వీ కెన్ సెలబ్రేట్ క్రిస్మస్, బట్ డోంట్ సెలబ్రేట్ ద డే. 25 అనేది ప్రాముఖ్యం కాదు. సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, సెలబ్రేట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, సెలబ్రేట్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, సెలబ్రేట్ ద వెరీ లైఫ్ ఆఫ్ ద గ్రేట్ గాడ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ త్రూ అవుట్ లైఫ్. డోంట్ అలాట్ ఎ డే ఫర్ ఇట్. అది క్రిస్టియన్స్ ఇది అర్థం చేసుకుంటే చాలు. అందుకని యేసు ప్రభు అంటాడు, ఆయనే అంటాడు, రిమెంబర్ మై డెత్ అని అంటాడు ఆయన. లూకాసు సువార్త 22:19-20 చూస్తే, పిమ్మట ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పాను. రిమెంబర్ మై డెత్. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పింది జ్ఞాపకం చేసుకోమని చెప్పింది. జ్ఞాపకము అంటే అర్థం ఏంటి? రిమెంబర్. రిమెంబర్ అంటే అర్థం ఏమిటి? దీన్ని ఎల్లప్పుడూ యుగ యుగాలు దీన్ని ఆచరించాలని అర్థం. దేన్ని ఆచరించమన్నాడు? ఆయన మరణాన్ని ఆచరించమన్నాడు. ఇంక చూస్తే he has asked his disciple to be baptized. నీతి యావత్తు ఈ విధంగా కానియండి యోహాను. ఏదో నేను బాప్తీసం తీసుకోకూడదని కాదు, నేను బాప్తీసం నీకు ఇవ్వడానికి అర్హుడిని కాదు ప్రభు అంటే, నీతి యావత్తు ఈ విధంగా జరగడానికి కానిచ్చే అంటాడు. అంటే మనం అది ఆచరించడానికి. సో యేసు ప్రభు ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏమి జ్ఞాపకం చేసుకోమన్నాడు అని అంటే, ప్రాథమికంగా ఏమి జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దాన్ని మాస్ అని అన్నాము, యుకారిస్ట్ అన్నాము, రెండవ దేన్ని చేసుకోమన్నాడంటే ఆయన బాప్తిసాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. విచిత్రం ఏంటంటే బాప్తిసమైన కమ్యూనియన్ అయినా ఆయన మరణానికే గుర్తుగా ఉంటాయి. ఫైనలీ నేను ముగిస్తున్నాను. వాట్ ఆర్ హిస్ ఎక్స్పెక్టేషన్స్? క్రిస్మస్ లో యేసు ప్రభువుకి మన ఎడ్లు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏం కోరుకుంటున్నాడు? ఆయన రియాలిటీ మనం చూసాం, ఆయన ఇటర్నాలిటీ చూసాం, ఆయన ఓన్ క్లెయిమ్స్ చూసాం, ఆయన పర్పస్ ఆఫ్ విజిటేషన్ చూసాం, ఆయన ప్రెజెంట్ స్టేట్ చూసాం, ప్రెజెన్స్ చూసాం. అయితే ఇవన్నీ ఆయన మనకు ఎందుకు తెలియజేస్తాడు? వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటో చెప్పమంటారా? మత్తయి సువార్త 4:17 ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద వరల్డ్, పరలోకమును సమీపించి ఉన్నది, మారు మనసు పొందిలి. ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట రిపెంట్. ఇంకో మాట చెప్తాను, మీకు ఆశ్చర్యపోయేది. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద చర్చ్. లాస్ట్ వర్డ్స్ అంటే సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు కాదు. సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు సిలువకు సంబంధించినవి. అసలు బైబిల్లో యేసు ప్రభు పలికిన చివరి మాటలు ఎక్కడున్నాయో ఈరోజు మీకు చెప్తున్నాను. యేసు ప్రభు పలికిన చివరి మాటలు బైబిల్లో ఎక్కడున్నాయంటే ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. అందుకని సిలువలో యేసు ప్రభు పలికిన మాటలు అది సిలువకు సంబంధించినవి. ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు ఆయన పలికిన మాటలు అపోస్తలుల కార్యం 1:8 చూస్తాం. మార్కు సువార్త 24 చూస్తాం. అసలు యేసు ప్రభు మొత్తం బైబిల్లోనే పలికిన చివరి మాటలు ఎక్కడ చూస్తామంటే ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్. ఆయన చివరి మాట కూడా ఏంటో చెప్పంటారా? ఏ మాట మాట్లాడాడు చివరి మాట? మిమ్మల్ని కొంచెం సస్పెన్స్ లో పెడుతున్నాను, అందుకని క్వశ్చన్ మార్కులు పెట్టాను. చివరిలో పలికిన మాట ఏంటో చెప్పంటారా? రిపెంటెన్స్, మారు మనసు. యూ కెన్ చెక్ ది బైబిల్. ఈ వచనాలు చూడి మీరు చెక్ చేయండి. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు పలికిన మొదటి మాట రిపెంటెన్స్. బైబిల్ క్లోజింగ్ లో యేసు ప్రభు పలికిన మాట రిపెంటెన్స్. చూసారా? The real joy to Jesus Christ will be when a sinner repents of his sin. యేసు ప్రభు కోణములో, అయ్యో నేను భూలోకానికి వెళ్ళాను, దాన్ని నా ప్రజలందరూ క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు, ఆయన పరలోకములో ఉన్న యేసు ప్రభు ఈ రోజున సంతోషించాలి అంటే, రైట్ నౌ ఇఫ్ వీ వాంట్ టు మేక్ జీసస్ మోర్ హ్యాపీ, వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్? ఏం జరగాలి? పెద్ద పెద్ద చర్చిలు కడితే యేసు ప్రభు సంతోషిస్తాడా? నెవర్. యేసు ప్రభు ఈ రోజున ప్రపంచంలో ఏం జరిగితే సంతోషిస్తాడంటే వెన్ ఏ సిన్నర్ రిపెంట్స్ ఆఫ్ హిస్ సిన్. అందుకని ఒక వచనం చూపిస్తాను. లూకాసు సువార్త 15:7 అంటాడు, ఒక పాపి మారు మనసు నిమిత్తం ఎప్పుడైతే ఒక పాపి తన పాపం విషయంలో ఎప్పుడైతే మారు మనసు చెందుతాడో
పశ్చాత్తాపం చెందుతాడో పరలోకంలో దూతలంట ఆనంద సంబరాలు జరుగుతాయంట. వాట్ మేక్స్ హెవెన్ హ్యాపీ? మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున 2020 క్రిస్మస్ అనేది స్పెషల్ క్రిస్మస్ గా మీ అందరిలో ఉండాలి. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మెసేజ్. యూ విల్ నెవర్ లిసన్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఎనీవేర్. ఎందుకంటే పీపుల్ మే నాట్ యాక్సెప్ట్ దిస్ మెసేజ్, బట్ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ మెసేజ్. కైండ్లీ అండర్స్టాండ్ ఇట్. లూకాసు 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసు మరి అంటాడు కదా 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమునందు ఎక్కువ సంతోషం కలిగిన. వెన్ ద హెవెన్ విల్ బి జూబిలెంట్, వెన్ ద హెవెన్ విల్ బి హ్యాపీ. హెవెన్ పరలోకం ఎప్పుడు ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. సరే, నాకు ఉద్యోగం వస్తే, నాకు మంచి బిల్డింగ్ కట్టుకుంటే, నేను కారు కొనుక్కుంటే, నేను ఒక సేవకుడిని 1,00,000 మందిని పట్టే ఒక చర్చి కడితే దేవుడు సంతోషిస్తాడా? నెవర్ నెవర్ నెవర్. పరలోకం ఎప్పుడు సంతోషిస్తుందో నేను చెప్తున్నాను. యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ ఎ సిన్నర్ రిపెంట్స్. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తాడు. దట్ గివ్స్ జాయ్ టు జీసస్ క్రైస్ట్. దట్ గివ్స్ జాయ్స్ టు ద హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏంజల్స్. పరలోకాన్ని సంబరాలతో నింపేది ఏమిటంటే వెన్ ఎ సిన్నర్ రిపెంట్స్. ఈ రోజున ఈ ప్రపంచంలో జరుగుతున్న క్రిస్మస్ ని చూసి పరలోకం సంబరాలు చేసుకోదు, పరలోకం ఏడుస్తుంది, పరలోకం దుఃఖిస్తుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ వితౌట్ రియలైజేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వితౌట్ నోయింగ్ హూ ఇస్ జీసస్. ఎందుకంటే మన క్రిస్మస్లు అంటే, నేను జనరల్ గా మాట్లాడుతున్నాను, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిస్మస్లు భౌతికంగానే జరుగుతున్నాయి కానీ స్పిరిచువల్ కోణంలో ఏమీ జరగడం లేదు. So our Christmases will never make heaven joyful. In fact, our Christmases makes heaven doomed. ఎందుకంటే only when a sinner repents of his sin, heaven will be jubilant. అదే యేసు ప్రభుకి నిజమైన క్రిస్మస్. మనకి నిజమైన క్రిస్మస్ ఏంటో అంటే ఇది ఎలాగుందంటే ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, నేను ఎంజాయ్ చేయడమే సరిపోతుంది కానీ అసలు ఆయన పేరు చెప్పుకొని, తెలుగులో సామెత ఉంటుంది, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారంట. ఏదో ఉంది కదా. ఈరోజు యేసు ప్రభు పేరు చెప్పుకొని మనం ఎంజాయ్ చేస్తున్నాం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్. నథింగ్ రాంగ్. yes, we should enjoy because of Jesus Christ. But one thing, what is the real enjoyment? ఎంజాయ్మెంట్ అంటే న్యూ క్లోత్స్, న్యూనెస్. ఏంటి ఎంజాయ్మెంట్? ఏంటంటే పాటల ఎంజాయ్మెంట్ అంటే ఏమిటి? ఇవన్నీ మంచిదే. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది అకేషన్. బట్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ది అకేషన్ ఈస్ ఓన్లీ when a sinner repents of his sins. It makes heaven happy. It makes Jesus Christ happy. It makes Father happy. It makes Holy Spirit God happy. It makes the triune God happy when a sinner repents of his sin. That is what the Bible says. మారు మనసు పొందు ఒక పాపి విషయం పరలోకంలో సంతోషం. అందుకని క్రైస్ట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ఆల్వేస్ రిపెంటెన్స్ ఆఫ్ ఏ సిన్నర్. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ది మెసేజ్. ఆయన ఎందుకు వచ్చాడంటే భూలోకానికి పాపులు మారు మనసుకు తీసుకురావడానికి, వాళ్ళకు రక్షకుడుగా ఉండడానికి వచ్చాడు. స్నేహితులు, క్లోజింగ్ లో ఈ మాట చెప్తున్నాను. దేని నుంచి రిపెంటెన్స్ రావాలి అంటే అది ప్రకటన గ్రంథంలో నుంచే నేను మీకు 5 చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయంలోంచి 5 సంఘాలను చూపిస్తుంది. దేని నుంచి రిపెంటెన్స్ రావాలి? ఒక పాపి మారు మనసు పొందాలి, రిపెంటెన్స్. క్రిస్టియానిటీలో దేని గురించి రిపెంటెన్స్ రావాలంటే కేర్లెస్ క్రిస్టియానిటీ రిపెంట్ అవ్వాలి. దేని మీద అంటే లాస్ట్ లవ్ ఫర్ గాడ్. దేవుని ఎడల మన ప్రేమ, తొలి ప్రేమ పోగొట్టుకున్నాం. మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితేవని నీ మీద నేరము ఒకటి మోపుచున్నానంటాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఈ రోజున క్రైస్తవత్వం ఉంది, కానీ క్రిస్మస్ జరుపుకుంటుంది. ఈ రోజున రిపెంటెన్స్ దేని నుంచి రావాలంటే కరప్టెడ్ క్రిస్టియానిటీ అంటాం, డీవియేషన్ ఫ్రమ్ ద ట్రూత్. పెర్గము సంఘం గురించి, తూయితేరా సంఘాల గురించి దేవుడు అంటాడు, నువ్వు బిలాము బోధలు వింటున్నావు, నికోలేతలు బోధలు వింటున్నావు. యు ఆర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ట్రూత్. సత్యము నుంచి తొలగిపోయిన క్రైస్తవత్వాన్ని ఏమంటామంటే కరప్టెడ్ క్రిస్టియానిటీ అంటాం. టాలరెన్స్, అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ. పర్వాలేదండి వాళ్ళు మనం కలుద్దాం, పర్వాలేదు. ఓకే, ఇట్స్ ఓకే. టాలరెన్స్. యెజబెలుని ఆ రోజున తూయితేరా సంఘం ఉండనిచ్చింది. ఆ తూయితేరా సంఘానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంప్రమైజింగ్ చర్చ్.
అంటే టాలరేషన్ ఉంది, పర్వాలేదు అన్నట్టు. ఈ రోజున క్రిస్టియానిటీలోకి అంత ప్యాగనిజం వచ్చింది, క్రిస్టియానిటీలోకి అంతా వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే పర్వాలేదు అన్నట్టుగా, పర్వాలేదు అన్నట్టుగా. రిపెంటెన్స్ దేని నుంచి రావాలంటే ఈ రోజున క్రిస్టియానిటీకి కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ విషయంలో రిపెంట్ అవ్వాలి, కరప్టెడ్ క్రిస్టియానిటీ విషయంలో రిపెంట్ అవ్వాలి, కేర్లెస్ క్రిస్టియానిటీ విషయంలో రిపెంట్ అవ్వాలి, ఇన్కాపబుల్ క్రిస్టియానిటీ అంటే ఫ్రూట్లెస్ క్రిస్టియానిటీ. సాధి సంఘాన్ని ఉద్దేశించి అంటాడు, జీవించుచున్నావని పేరుంది కానీ నువ్వు మృతుడువు అని అంటాడు. యు హావ్ గాట్ ఎ నేమ్ దట్ యు ఆర్ అలైవ్ బట్ యు ఆర్ డెడ్ బిఫోర్ మై ఐస్. నా దృష్టిలో నువ్వు మరణించిన వాడితో సమానం. యు ఆర్ ఎ డెడ్ క్రాప్స్ అని అంటాడు ఒక ఆయన. ఎందుకంటే చనిపోయిన ఒక చెట్టు చచ్చిపోతే ఫలాలు ఉండవు, బ్రతుకున్న చెట్టే ఫలాలు ఇస్తుంది. చనిపోయిన విశ్వాసి ఫలాలు ఉండవు, బ్రతుకున్న విశ్వాసి ఫలిస్తాడు. ఇన్కాపబుల్ క్రిస్టియానిటీ అంటే ఫలములు ఫలించని క్రైస్తవత్వం ఈరోజు మనం చూస్తున్నాం. క్రిస్టియానిటీ హ్యాస్ టు రిపెంట్ ఫ్రమ్ ఇట్. ఫ్రూట్లెస్ క్రిస్టియానిటీ షుడ్ రిపెంట్ ఆఫ్ దేర్ ఫ్రూట్లెస్నెస్. లూక్వామ్ క్రిస్టియానిటీ, లూక్వామ్ క్రిస్టియానిటీ అంటే వెచ్చగాను లేవు చల్లగాను లేవు, నులివెచ్చని స్థితి. దాన్ని ఏమంటామంటే స్పిరిచువల్ పావర్టీ అంటాం, ఆధ్యాత్మిక పేదరికం. ఫిజికల్లీ వీఆర్ రిచ్, పీపుల్ ఆర్ రిచ్, బట్ పీపుల్ ఆర్ స్పిరిచువల్లీ పూర్. ఈ రోజున క్రిస్టియానిటీలో మనం ఏం చూస్తున్నామంటే స్పిరిచువల్లీ పూర్, స్పిరిచువల్ పావర్టీ ఉంది. దాన్ని లూదియా సంఘం అంటాం, దాన్ని లూక్వామ్ క్రిస్టియానిటీ అంటాం. యేసు ప్రభు ఈ ప్రపంచానికి క్రైస్తవులకి ఇచ్చిన చివరి మాటలు ఏమిటంటే రిపెంట్. దేని నుంచి రిపెంట్ అవ్వమని చెప్పాడు? లాస్ట్ లవ్ ఫర్ మీ, రిపెంట్ అవ్వండి, నన్ను బాగా ప్రేమించండి. సత్యం నుంచి డీవియేట్ అయిపోయారు, రిపెంట్ అవ్వండి, సత్యములో ఉండండి. కాంప్రమైజ్ అయిపోయారు, రిపెంట్ అవ్వండి, కాంప్రమైజ్ కావద్దు. ఫ్రూట్లెస్ గా అయిపోయారు, రిపెంట్ అవ్వండి, ఫ్రూట్ఫుల్ గా ఉండండి. స్పిరిచువల్ పావర్టీలో ఉన్నారు, రిపెంట్ అవ్వండి, స్పిరిచువల్ రిచ్నెస్ లోకి రండి అని అంటున్నాడు. స్నేహితులారా, లెట్స్ సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్స్. యేసు ప్రభు జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఎలాగో అంటే త్రూ అవర్ లైఫ్స్. దిస్ ఈజ్ క్రైస్ట్ వ్యూ ఆఫ్ క్రిస్మస్. ఎందుకంటే ఆయనను మనం అర్థం చేసుకోగలిగితే మన క్రిస్మస్ ఆ మీనింగ్ లోనే వస్తుంది. బైబిల్లో 66 పుస్తకాలు టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. దావీదుకి యేసు ప్రభు గురించి తెలియదు మనకు తెలిసినంతగా, మోషేకి యేసు ప్రభు గురించి తెలియదు, యోసేపుకి యేసు ప్రభు గురించి తెలియదు, దానియేలుకి యేసు ప్రభు గురించి తెలియదు. ఈరోజు మనకు తెలిసినంతగా యేసు ప్రభు గురించి పాత నిబంధన భక్తులు ఎవరికీ తెలియదు. అందుకనే దే కుడ్ నాట్ సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఏదో ప్రవచనాత్మకంగా కొంత తెలిసారు, బట్ వీ కెన్ సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్స్. ఎలాగో అంటే యేసు ప్రభుని బాగా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ హిస్ గ్రేట్ క్లెయిమ్స్, అండర్స్టాండ్ హిస్ ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్, అండర్స్టాండ్ హిస్ ప్రెజెంట్ కండిషన్, అండర్స్టాండ్ హిస్ గ్లోరియస్ స్టేట్, అండర్స్టాండ్ ఫర్ వాట్ పర్పస్ హి హస్ కమ్. అప్పుడే మనం ఆయన కోరిన రీతిలో మనం జీవిస్తే that will bring lot of joy to him. Not only joy to him, that will make the entire heaven jubilant. So let us make heaven happy. We'll be happy, no doubt about it, but let us make heaven happy. That is the real Christmas. This is the Christ view of Christmas. We have to celebrate it. So God bless us to have such kind of Christmas celebrations in our lives, in our family lives, if possible, in our Christianity. God bless you.